క్రిస్మస్ పండుగను జరిగించుకున్నాం. న్యూ ఇయర్ పండుగలు కూడా జరిగించాం. 2026లోనికి మమ్మల్ని సజీవులుగా నడిపించారు. మాకు కుటుంబాలను ఇచ్చారు. వారు ఆరోగ్యంగా చదువుకుంటూ ఉన్నారు. మా ఉద్యోగాలు కూడా సజీవంగా సాగుతూ ఉన్నాయి. మా వ్యాపారాలను కూడా మీరు దీవించారు. మా చంటి బిడ్డలు కూడా ఆరోగ్యంగానే ఉన్నారు. మేమే బలహీనులమై మీకు దూరంగా ఉన్నాము. మీరు 66 పుస్తకాల్లో మాతో మాట్లాడిన మాటలను మేము వల్లె వేస్తున్నాము. ఈ దినమున మీరు మాతో మాట్లాడాలనే ఉద్దేశంతో వచ్చి ఉన్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ అండ్ వర్షిప్ అనగా మేము వచ్చిన దేనికనగా మీ మాటలు వినాలని. యేసయ్యా, మీ మాటలు వినడానికి వచ్చాం. మీరు మమ్మల్ని కాచి కాపాడుకున్నారు కనుక స్తుతులు చెల్లిస్తున్నాం. కుటుంబాలు ఇచ్చారు కనుక స్తుతులు చెల్లిస్తున్నాం. 2026లోనికి నడిపించారు కనుక స్తుతులు చెల్లిస్తున్నాం. మీ ఊపిరి మాలో ఆడుతున్నది కనుక స్తుతులు చెల్లిస్తున్నాం. పాటలతో, వాక్యముతో మిమ్ములను మహిమపరిచి మేము దీవెనలు పొందుకోవాలని వచ్చి ఉన్నాం. అయితే మా హృదయములు కురివిందముల వలె ముడుచుకొని ఉన్నవి తండ్రి. జకర్యా గ్రంథము 7వ అధ్యాయంలో చెప్పిన మాటగా 15వ వచనంలో అంటారు, 10 నుంచి 15 వచనములలో ఉపవాస దీక్షలు వ్రత దినముగా ప్రతిష్ఠించి మీ హృదయములను విప్పి కురివిందలు వలె, కురివిందం ఐ డోంట్ నో, కురివిందము వలె ముడుచుకొనక విప్పమంటున్నాడు తండ్రి. ప్లీజ్ ఓపెన్ అవర్ హార్ట్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీరే మా హృదయాన్ని తెరవండి ప్రభువా. మా మనోనేత్రములు వెలిగించండి ప్రభువా. మీరే మాతో సూటిగా మాట్లాడండి ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏదో మేము వచ్చి టైం పాస్ కొరకు రాలేదు ప్రభువా. మీ వాక్కులు వినాలని, మమ్మల్ని మేము సరి చేసుకోవాలని, మా జీవితాలు కట్టబడాలని మేమే మీ దగ్గరికి వచ్చున్నాము తండ్రి. మా కన్న తండ్రి మీరు. మా నొసటన మీ ముద్ర ఉన్నది. మీ అమూల్యమైన రక్తపు చుక్క మాపై కుమ్మరించబడి ఉన్నది. ఆయనను మేము బలహీనంగా ఉన్నాము. ఐహిక విచారాల్లో ఉండిపోయాము. ఐహిక విచారాల్లో ఉన్నాము యేసయ్య. అయినా మీరు మాకు చక్కటి ఆరాధన, చక్కటి స్త్రీల మైత్రి కూడిక, చక్కటి యూత్ మీటింగ్స్, చక్కటి బైబిల్ స్టడీని ఈ సంఘములో ఏర్పాటు చేశారు. శ్రేష్టమైనటువంటి వాతావరణములో చక్కటి స్థితిలో మీ బంగారు పాదం చెంతకు వచ్చి ఉన్నాము. మాతో మీరే మాట్లాడండి. మీరే మాట్లాడాలి ప్రభువా. మీరే మమ్మల్ని సరిచేయాలి ప్రభువా. మా హృదయాలని విప్పాలి. ఆత్మ తండ్రి మా మనోనేత్రములు వెలిగించాలి. మాకు అర్థం అవ్వాలి. 66 పుస్తకాల్లో ఉన్న సారము మాకు అర్థం కావాలి. మీ ప్రణాళిక మాకు అర్థం కావాలి. అపోస్తుల కార్యములు ధ్యానించుతుండగానే మేము కూడా లేచి బోధించే ఒక దివ్యమైన శక్తిగా మార్చాలి. ఆరోగ్యాన్ని ఇవ్వాలి. బోధించే శక్తి కావాలి. ప్రకటించడానికి అవగాహన కావాలి. ఏమీ లేకనే మేము ఏర్పాటు చేసుకున్నాం. ఏదో పాటలు పాడి తంతు జరిగించడానికి రాలేదు యేసయ్య. మీ మాటలు వినటానికి వచ్చాము యేసయ్య. మా హృదయాలను తెరవండి. మా హృదయాలను తెరవండి యేసయ్య. ఆత్మదేవా, మీ సంచారం మా మధ్య గావించండి. మేము పాపులము, అయోగ్యులము, అల్పులము, ఏ యోగ్యత లేని వారమని మాకు తెలుసు. అయినా మీరు పిలిచారు, ఉద్యోగాలను ఇచ్చారు. ఐహిక విచారాల్లో పడి మర్చిపోయాం. సుఖమును అవకాశముగా తీసుకొని మర్చిపోయాం. అయినా మీరు ప్రేమిస్తున్నారు. మీరు పరిశుద్ధులు, మేము పాపులము. యెషయా గ్రంథం 59వ అధ్యాయం ప్రకారంగా మీకు మాకు పాపములు అడ్డముగా ఉన్నవని మాకు తెలుసు. వాటిని పటాపంచలు గావించుకున్న కొరకే మేము ఇక్కడికి వస్తున్నాము. మా ప్రార్థన ఆలకించండి. మిమ్మల్ని మహిమపరుస్తున్నాం, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని కొనియాడుతున్నాము. మీ యొక్క వాక్కు కొరకే ఎదురు చూస్తున్నాం తండ్రి.
హృదయాలను తెరవండి ప్రభువా, తెరవండి యేసయ్యా, తెరవండి యేసయ్యా. స్తుతులు పాడేదం సియోను ఘనులతో, ఆర్భాటిస్తాను తండ్రి స్తుతులతో. నిత్యము మీ బంగారు పాదములను మేము తడుపుదాం ప్రభువా. మా మాట ఆలకించండి. పరిశుద్ధుడైన మహాప్రభో, ఈ పాపిని పిలచితివా. ఈ వర్డ్ మన ఎమ్మటి రావాలి, నోటెమ్మటి. ఆయన పరిశుద్ధుడు, పరలోకంలో ఉన్నాడు, పాపులము క్రింద ఉన్నాం. ఏ మాట మనం వినటం లేదు, ఏ మాట మనం వినటం లేదు. నిజం చెప్తున్నాను. పరిశుద్ధుడైన తండ్రి మనల్ని పిలిచాడు. 20 మంది వచ్చాం, ధన్యులము. ఇంకా రాలేదు, వారు ధన్యులే. ఏం చేద్దాం? పరిశుద్ధుడైన మహాప్రభువా, ఈ పాపిని పిలచితివా. ఎట్టివాడనో ఎరిగియు కూడా ఇన్నీచుని పిలచితివా. యూస్లెస్ పర్సన్ తెలుస్తుంది, ఎట్టి వారమో అని ఎరిగి కూడా పిలిచాడు. బికాస్ ఆఫ్ హిస్ మెర్సీ, హిస్ కైండ్నెస్. అల్పులమని, అయోగ్యులమని తెలిసి కూడా పిలుస్తున్నాడు. దేనికంటే నీ పరిశుద్ధతను నాకిమ్ము. ఇది ప్రైజ్ అండ్ వర్షిప్. దడదడలాడి 4 పాటలు పాడుకోవడం కాదు ప్రైజ్ అండ్ వర్షిప్ అంటే. ఐ వాంట్ యువర్ మైటీ ప్రెజెన్స్ మై లార్డ్, ఐ వాంట్ యువర్ వర్డ్, ఐ వాంట్ హెవెన్లీ కింగ్డమ్. నా జీవితము మార్చబడాలి, నా పరిస్థితులు మార్చబడాలి. అందుకు మేము వచ్చాం. ఏం మాట్లాడతారో మాకు తెలియదు, ఏం వినాలో మాకు తెలియదు, కానీ మీరు మాట్లాడండి, మేము వింటాం. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 1-2 వచనాల్లో అదే మాట. పెద్దలందరూ కలిసి యెహెజ్కేలు దగ్గరికి వచ్చి దేవుడు ఏమి మాట్లాడుతాడో మేము వినాలని వచ్చి ఉన్నాము అన్నారు. మరి మనం ఎందుకు వచ్చాము? తండ్రి మాట్లాడితే వినాలని వచ్చాము. నన్ను పిలచిన ప్రభు నీవు విశ్వసనీయుడవు, పిలచిన వారిని బలపరచి మహిమతో నింపెదవు, నీ మహిమతో నింపెదవు. ఒకవేళ నువ్వు విన్నట్లయితే, పిలిచిన తండ్రి మాటలు విన్నట్లయితే, బైబిల్ స్టడీలో ఉన్న మాధుర్యమును గ్రోలినట్లయితే, మహిమతో తండ్రి నింపుతానంటున్నాడు. అర్హుడను కాను. మీరు పెదవులతో అంటున్నారు కానీ మీ హృదయంలో నిజంగా అర్హుడు కాదని అనుకుంటున్నామా? అనుకున్నట్లయితే ఏ బైబిల్ స్టడీ అయినా, ఏ ఆరాధన అయినా, ఏ స్త్రీల మైత్రి కూడికైనా, ఏ యూత్ మీటింగ్ అయినా వదిలేస్తామా? చెప్పండి, వదిలేస్తామా? మన సంఘంలో 3 స్త్రీలు ఉన్నారా? మన సంఘంలో యూత్ మీటింగ్ 9 మందే ఉన్నారా? ఉపవాస దీక్ష మనకు అవసరం లేదా? అందుకే వ్రత దినమును పెట్టుకోండి అన్నారుగా యేసయ్య. అందుకు వచ్చాం. మాతో మాట్లాడండి యేసయ్య, మాతో మాట్లాడండి యేసయ్య, మాతో మాట్లాడండి యేసయ్య, మాతో మాట్లాడండి యేసయ్య, మాతో మాట్లాడండి యేసయ్య. మేము మిమ్మల్ని మహిమపరుస్తున్నది ఎందుకనగా మాతో మాట్లాడండి యేసయ్య. మాతో మాట్లాడి మిమ్మల్ని మీరే మహింపరచుకున్నామని యేసయ్య పరిశుద్ధ నామములో అతి వినంత వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కూర్చోండి అందరు.
ప్రకటన గ్రంథము, ఆదికాండము, ఈ రెండు పుస్తకాలను మనము బేరేజ్ వెచ్చి చూసినట్లయితే అద్భుతమైనటువంటి దేవుని కార్యాలు కనబడతాయి. ఆదికాండము నుండి ప్రకటన గ్రంథము వరకు కూడా మనము ఆదికాండములో మొదలుపెట్టి అపోస్తుల కార్యముల దగ్గర ఆగిపోయాం. నిజంగా నేను 2 వారాల్లో 3 వారాల్లో ప్రతి పుస్తకాన్ని క్లోజ్ చేసేసి 3 నెలల్లో కూడా 6 నెలల్లో క్లోజ్ చేసేయచ్చు. నిజం చెప్పాలంటే దీనికి ఇంత శ్రమ పడవలసిన అవసరం లేదు, ఇంత లోతులోనికి వెళ్ళవలసిన అవసరం కూడా లేదు. కానీ నేను నాకు తండ్రి ఇచ్చినటువంటి ఇక్కడనే కొంత ఆస్వాదించే వ్యక్తులు, ఆత్మలు ఉన్నారన్న ఉద్దేశంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో నుంచి వింటూ బలపడుతున్న వారు ఉన్నారనే ఉద్దేశంతో ఇక్కడ నేను ఒక నిర్ణయాన్ని తీసుకొని లోతైన విషయాలని ధ్యానిస్తూ వెడుతున్నాను. కానీ రాను రాను బలహీనపడిపోతుంది. నేను ఎక్కడ కూడా 3 సంవత్సరాల్లోనే క్లోజ్ చేశాను బైబిల్ స్టడీని. ఇక్కడనే 4వ సంవత్సరం రాబోతుంది. రేపు మార్చిలో 4th ఇయర్లోకి ఎంటర్ అవుతున్నాం. ర్యాపిడ్గా పరిగెత్తి యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది, మీరు పరిగెత్తు చదవండి, పరిగెత్తు ప్రకటించండి అని. అలా అయిపోతుంది. మరి అలా చేయాలనేమో. ఎంత చెప్పినా నాకు అలానే అనిపిస్తుంది. ఎంత చెప్పినా మీరు వినేట్లేరు. ఏదో పరిగెత్తడం మంచిదేమో, ఎందుకు ఇంత కష్టపడుతున్నా అనే ఆలోచన కూడా నాకు వస్తుంది. దయచేసి గమనించండి. రవి గారు అందరికీ ఫోన్లు చేశాడు, మెసేజ్ పెట్టాడు, గ్రూప్ నిండా నేను చూస్తూనే ఉన్నాను. దాని రిజల్ట్ ఏంటంటే ఇది 20 మంది. ఒక దశలో అనౌన్స్ చేశాక ఆగిపోతే ఏం బాగుంటుంది అని కూడా అనుకున్నాం. పెట్టి ఏం లాభం? సరే, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం నుండి 16వ అధ్యాయాల వరకు నేను చెప్పాను మీకు. దీన్నే రీక్యాప్ అంటారో, రీఇటరేషన్ అంటారో, తిరగేసి ద్వితీయోపదేశం అంటారో మీరే ఆలోచించుకోండి. మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. అనుకుంటున్నాను 7:25 అయింది. ఒక 1 అవర్ అయితే పెట్టాను. అప్పటికి 8:30 అవుతుంది. దాన్ని బట్టి ఒక 5-10 నిమిషాలు ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది. 1 అవర్ ఈజ్ మోర్ దెన్ పార్ట్ ఐ ఫీల్. ఎందుకంటే ఉన్నది మీరే, నేను చెప్పాలి కనుక. ఈ అపోస్తుల కార్యంలో రాసింది మీరు ఇదివరకే రాసుకున్నారు, మన దగ్గర ఉంది కనుక వినండి. డాక్టర్ లూక్, ఒక వైద్యుడైనటువంటి లూకా. అతడు హెబ్రీయుడు కాదు, యూదుడు కాదు, ఇజ్రాయేలీయుడు కాదు. అతను ఒక గ్రీసు దేశస్థుడు. ఒక గ్రీసు దేశస్థుడు మరి యొక్క ధనవంతుడైనటువంటి థియోఫిలాస్ అనే గ్రీసు దేశస్థునకు దేవుని కార్యములన్నిటినీ రికార్డ్ చేసి ఒక హిస్టారియన్ గా, ఒక చరిత్రకారుడుగా రాసి గ్రీకు దేశానికి పంపిస్తున్నాడు. అలా పంపించిన మొదటి పుస్తకమే సువార్త, లూకా సువార్త. అది మొదటి బుక్, రాసింది కూడా లూకానే. ఇది 2వ పుస్తకము అపోస్తుల కార్యములు. నిజానికి 28 అధ్యాయాలు కలిగినటువంటి ఈ పుస్తకము 28 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పుస్తకం ఇది. దీన్ని 28/28 అంటారు. 28 అధ్యాయాలు, 28 సంవత్సరాలు. క్రీస్తు శకం 61లో రోము చెరలో నుండి రాశాడు. ఎవరండి? డాక్టర్ లూక్. చెరలో ఉన్నది పౌలైతే బయట నుండి రాసిన వారు లూకా. చూడండి, వారి గురుతుల్యులు జైల్లో ఉన్నారు, శిష్యుడు బయట ఉండి రాస్తున్నాడు.
ఒక రకంగా చెప్పాలంటే లూకాకి దేవుని ఎడల ఉన్న భక్తి శ్రద్ధలు ఈ పుస్తకాన్ని బాగా చదివితే మనకు అర్థమవుతుంది. పౌలు గారిని తన గురువుగా అంగీకరించి అనుసరించి ఎన్ని సంవత్సరాలు? 28 years. 1 సంవత్సరం 3 నెలలకే మనకు కడుపు ఉబ్బిపోయింది. 3 సంవత్సరాలు 3 నెలలు అన్నాను. 28 సంవత్సరాల చరిత్రలో ఎక్కడ గ్రీసు దేశస్థుడు ఎందుకు తిరుగుతున్నాడు? ఒక్క నిమిషం ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. మీరు అంత లోతుకి వెళ్ళమని చెప్పట్లేదు, కానీ కొద్దిగైనా ఈ 2026లో అయినా ఒక మంచి నిర్ణయం తీసుకోలేమా? ఐ హ్యావ్ టు వర్క్ ఫర్ ది లార్డ్. ఇందులో మళ్ళీ స్వార్థాలు ఉంటాయి. నాకేమొస్తుంది, నేను చేస్తే నాకేం మిగులుతుంది. ఇది వ్యాపారమా? వాళ్ళు అనుకోలే. నేను కూర్చొని 28 సంవత్సరాలు చరిత్రను అక్కడ కూర్చొని రాస్తే నాకేమొస్తుంది అనుకుంటే ఈనాడు మన ముందు అపోస్తల కార్యం ఉండేది కాదు. జైల్లో ఉన్నాడు గురువు గారు. అద్భుతమైన పుస్తకాన్ని రాశాడు. ఏమని రాస్తున్నాడు? ఇది సువార్త. అపోస్తల కార్యములు ఏంటట? సువార్త. యేసయ్య ఏదైతే ఈ సువార్తను సర్వ సృష్టికి ప్రకటించమని చెప్పాడో ఆ ప్రకటనను అనుసరించి జరిగినటువంటి కార్యములను నేను రాస్తున్నాను ఓ థియోఫిలాస్ అని రాయడం మొదలుపెట్టాడు. మనం రాయడం మొదలుపెట్టండి, చదవడమే లేదు. అపోస్తల కార్యములు చదవడం ఎప్పుడో మాని పారేశాం. గుండెమే చేసుకొని చెప్పండి, ఈరోజు అపోస్తల కార్యములు దివ్యమైన లోతైన మర్మములతో మీరు వినబోతున్నారని పెట్టాడు రవి గారు. నేను చూసి నాకే ఆశ్చర్యం వేసింది. ఎంతమంది చదువుంటారు? ఏం చదువుంటారు? ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, నిజంగా మనకి ఇంట్రెస్ట్ ఉండి ఈ కార్యం చెయ్యాలి అనుకుంటే నీతోనే చేయిస్తాడు. నాకు సరితమ్మని చూస్తే ఆశ్చర్యం వేసేది అంటే, ముగ్గురు పెట్టుకొని వచ్చి కూర్చుంటుందంటే ఏంటంటే అది ఇంట్రెస్ట్ కదా. ఈ ముగ్గురు అయితే నాకెందుకని చెప్పి ఆమె షాప్లో కూర్చోవచ్చుగా. ఇక్కడ ఉన్నది 20 మంది, నాకెందుకు లేని మళ్ళీ కారు వేసుకోవడానికి వెళ్ళిపోతే ఎందుకు వచ్చినట్టు, ఎందుకు పోయినట్టు చెప్పండి. ఎందుకు రావడం లేదు తెలియదు, ఎందుకు వస్తున్నామో తెలియదు, ఎందుకు ప్రార్థన చేస్తున్నామో తెలియదు. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది నా బోధేమని వీక్ ఉందేమో అనిపిస్తుంది. అంతే కదా, ఏం చెప్తున్నాడు మనకేం ఎక్కనప్పుడు మనం ఎందుకు పోవడం అన్నట్టుగా ఉందేమో అనిపిస్తుంది. సమర్పణ లేని జీవితాలు, సబ్మిషన్ లేని లైఫ్స్. మనం అందరం ఒకటి గుర్తుంచుకోవాలండి, ఈనాడు ఇలా ఉన్నాము, ఒక దినమున ఇలా ఉంటామో ఉండమో గుర్తిరగాలి. One day will come, that day we won't listen the word of God. ఆమోసు గ్రంథం 8:11 ప్రకారంగా ఒక దినమున దేవుని వాక్యము దొరకదు. చెప్పండి సార్, చెప్పండి ప్రభుదాస్ గారు, చెప్పండి సరితమ్మ, చెప్పండి శైల శ్రీనివాస్ గారు, చెప్పండి రవి గారు, చెప్పండి సురేష్ గారు, అడవి గట్ల అంటే ఎవరు మాకు తెలియదు, అయిపోయింది అంటారు. We have already conducted Bible studies and we have searched so many things and we have distributed the tracts and all these things, but you people haven't got any enthusiasm. అసలు ఆశేది వెసులుబాటు ఉన్నప్పుడానండి గుడి. వెసులుబాటు కలిగించే తండ్రి దగ్గర నువ్వు ఉంటేనే కదా నీ గుడి. ఆయన ఏ విధంగా మొదలు పెట్టాడనగా, యేసుక్రీస్తు ప్రభువారు పరమును వీడి భూమిపైకి వచ్చి 33.5 years ఉండి, 33.5 సంవత్సరాలు ఉండి ఒకే ఒక్క మాట చెప్పాడు, మారు మనసు పొందండి, పరలోక రాజ్యానికి రండి. నాకొక రాజ్యం ఉన్నది, మీ అందరికి తెలియదేమో, మర్చిపోయారేమో. మనం మర్చిపోతున్నది ఏంటంటే ఇది కాదు మన రాజ్యము.
మనకొక రాజ్యం ఉన్నది, అది పరలోకములో ఉన్నది అని చెప్పాడు యేసయ్య. సీరియస్ గా తీసుకుంటే ఈనాడు పెటపెటలాడింది చర్చి, తీసుకోవట్లా. ఆ రాజ్యములోనికి మీరు రావాలంటే మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోవాలి అన్నాడు. ఇదే చర్చిలో 3.5 years నుంచి మారు మనసు బాప్తిస్మం గురించి ఆది కాండం నుంచే నేను చెప్తూనే ఉన్నాను. ఆది కాండం నుంచి నిజమైన బాప్తిస్మము, నిజమైన మారు మనసు పొందినట్లయితే అవర్ సీట్స్ ఆల్రెడీ రిజర్వ్డ్ ఇన్ ద హెవెన్ ఆఫ్ హెవెన్స్. ఒకవేళ ఇంకా పొందకపోయినా పర్వాలేదు, ఇప్పటికైనా రిజర్వేషన్ చేసుకోండి అని చెప్పడానికి యేసయ్య వచ్చాడు. అది చెప్పడానికే 33.5 సంవత్సరాలు చెప్తే యేసయ్యను ఒప్పుకోకుండా, యేసయ్యను చిత్కరించి, యేసయ్యని సిలువ వేసి, యేసయ్యను చంపేసి అమ్మయ్య పీడపోయిందని చెప్పేసి ఆ రోజులలో యేసయ్యను గురించి మర్చిపోదాం అని ప్రయత్నం చేస్తే, ఆయన పునరుద్ధానుడైన తర్వాత కూడా మరలా 40 రోజులు ఇదే భూమిపైకి వచ్చాడు. ఎన్ని రోజులు? 40 రోజులు. అదే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 3 నుంచి 7 వచనాలు చెప్పిన మాటలవి. వచ్చి ఏమన్నాడంటే, మీరు మారు మనసు పొందండి, బాప్తిస్మము తీసుకోండి, మీకు నేను పరిశుద్ధాత్మనిస్తాను. ఏమిస్తాడట? పరిశుద్ధాత్మ. ఇప్పుడు మనకున్న డ్రాబ్యాక్ ఏంటంటే, మారు మనసు పొందాము, బాప్తిస్మం తీసుకున్నాము, కానీ పరిశుద్ధాత్మ అనే మాటను మర్చిపోయి జీవిస్తున్నాం. సీరియస్ గా చెప్తున్నాను. ఇదే చర్చిలో పరిశుద్ధాత్మ అభిషేక కూడికలు పెట్టాలన్న బాగా తపన ఉంది. అక్కడ దాకా రాందే. గుర్రాన్ని కొనుక్కున్నాడట, కష్టపడి కళ్ళె వేసి నీళ్ళ దాకా గుంజుకొచ్చాడు, కానీ నీళ్ళు ఎలా తాగించగలడు? తాగించలేడు. తలకాయ నువ్వు ముంచు, ఇటు అంటది కానీ తాగదు. అలా ఉంది మన పరిస్థితి. పరిశుద్ధాత్మ అభిషేకం యొక్క రుచి తెలవటం లే. అదే యేసయ్య అన్నాడు అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో, మీరు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయండి, వేచి ఉండండి. ఆయన మీలోనికి వచ్చినప్పుడు మీ స్థితిగతులు, మీ జీవిత విధానము, మీ లైఫ్ మోడ్ విల్ బి చేంజ్డ్ అని చెప్పాడు. మనం ఏం చేశాం? అసలు వాటి లోపలికే రానేలే. ఇప్పుడు మనలో పరిశుద్ధాత్మ అనుభవం లేకనే ఈ ప్రాబ్లం. ఒకవేళ నాకు నిజంగా ఆరోగ్యం ఇచ్చి, ఏమండి ఈ రోజు రాత్రి 11 గంటలకు ఒక ఆల్ నెట్ ప్రేయర్ ఉంది, మీరు రండి అంటే వెళ్ళి చెప్తా. ఎందుకు? పడిపోయేదాకా చెప్పాలని అని. అంతకంటే ఇంకేం కావాలండి? పరిశుద్ధాత్ముడు ఉండి నడిపిస్తాడు. ఆయన లీడ్ తీసుకుంటారు, మనం కాదు. అది వచ్చిన వాళ్ళు ఆగరు. అది నేనేది, అది బార్నింగ్ ఎంథ్యూజియాజం. అది ఉన్న వాళ్ళు ఆగరు. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ఇలా ఉంటుంది అని చెప్పాడు. ఎక్కడ? 8వ వచనం రాసింది ఎవరు? లూకు. ఎవరు చెప్పింది? యేసయ్య చెప్పింది. కనుక యేసయ్య వచ్చి మళ్ళీ ఏం చెప్పాడు? మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకోండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. మనం ఈ 3 వదిలేశాం. కొందరు పొందామనుకున్నారు, పొందారో లేదో తెలియదు. మారు మనసు పొందామనుకున్నారు, మరి ఎందుకో బూతులు వస్తున్నాయి. అబద్ధాలు అయితే ఇక చెప్పాల్సిన అవసరమే లేదు. గట్టిగా అబద్ధాలు ఆడేస్తాం. ఏంటంటే పుసుక్కుని వచ్చిందంటాం. పుసుక్కున్న అబద్ధాలు, బూతులు కూడా వస్తాయా? నిజంగా నీలో ఆత్మ ఉంటే వెంటనే మిస్టర్ అమ్మా ఎలా వస్తున్నాయి నీ నోటమ్మట అని కంట్రోల్ చేసే ఆత్మతన్ని మనకుంటాడు. ఈజ్ ఎ కంట్రోలర్, ఈజ్ ఎ కంఫర్టర్, ఈజ్ ఎ కౌన్సిలర్. అటువంటి ఆత్మను మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. నేను శ్రేయ కూడికలు ఇక్కడ నేను నిలబడి చెప్పాను, మీరు రెగ్యులర్గా రండి, ఆత్మచేత నడిపిస్తానని. అది 2కు 3కు వచ్చింది. సాతాను మంచిగా పడగొడతాడండి. అప్పుడు 120 మంది కలిసి ఏం చేశారు? ప్రార్థనలు చేశారు, పరిశుద్ధాత్మను పొందుకున్నారు, అద్భుతమైన వరమును పొందుకొని ఏం చేస్తున్నారు? దేవుని సేవ మొదలు పెట్టారు. అదే పేతురు, ఆంద్రియా, యాకోబు, యోహాను, మత్తయి, ఫిలిప్పు, నతానియేలు, వీళ్ళందరూ కూడా అప్పటికే మారు మనసు పొంది ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మను అఫీషియల్ గా పొందుకున్నాక లేచి నిలబడ్డారు, పులులైపోయారు. ఇప్పుడు
మనము కూడా పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకుంటే మీ నోట తండ్రి పలికిస్తాడు మాటలను. యు నీడ్ నాట్ రైట్ సమ్ పుంకాలు కాగితాలు రాసుకొని వచ్చి దాంట్లో చీపురు పుల్లలు పెట్టుకొని దాంట్లో ఏదో పెట్టి అటు తిప్పి చెప్పాల్సిన అవసరం లేదు. హీ విల్ గివ్ యూ ఎంటైర్ గైడెన్స్. ఇది మొట్టమొదటి చాప్టర్లో జరిగింది. మొదటి చాప్టర్లో జరిగింది ఏంటి? మారు మనసు పొందండి, బాప్తీసం తీసుకోండి, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి. పరిశుద్ధాత్మను కనిపెట్టారు. పరిశుద్ధాత్మ అందరిపై ఒక్కొక్కరిపై వాలగా అని ఉంటుంది 2వ అధ్యాయం 5, 6, 7 వచనాల్లో. పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అప్పుడు పులిలాగా లేచాడు పేతురు. అప్పుడు లేచాడు పులిలాగా పేతురు. అంతవరకు పిరికేవాడు, అంతకుముందు కోడి కుయ్యక మునిపే ముమ్మారు అబద్ధం ఆడిన వాడు, మత్తయి 26:75 ప్రకారంగా. ఇప్పుడు లేచాడు. ఓ యూదయ మనుష్యులారా, ఓ ఇజ్రాయేలీయులారా, మీరెందుకు ఇంత ఆశ్చర్యపోతున్నారు? ఆత్మ తండ్రిని ప్రభువు పంపించాడు గనక ఆత్మ తండ్రితో మేము అనాయింట్ అయ్యి అన్య భాషలు మాట్లాడుతున్నాం అని ఒక పెద్ద లెక్చర్ ఇచ్చాడు. అది మంచిగా చెప్పాను నేను. మీరు కూడా అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం చూసినప్పుడు మీరు కూడా చదువుతారా? మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. చూడండి, సేమ్ థింగ్. ఎంత ఈజీగా చెప్పేశాడు. మీరు కూడా. ఎందుకు ఆశ్చర్యపోతున్నారు? మేము అన్య భాషలు మాట్లాడుతున్నాం, మీరు ఆశ్చర్యపోవడం దానికి. మీరు మాట్లాడతారు ఎప్పుడు? మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న తర్వాత మీకు కూడా తండ్రి ఆ గిఫ్ట్ ఇస్తాడు. ఇప్పుడు మనం ఎలా తయారయ్యాం? ఎవరైనా భాషలు అన్య భాషలు మాట్లాడుతుంటే నవ్వుతాం, మొక్కరి హేళన చేయడం. అందరూ డూప్లికేట్స్ ఉన్నారు, నీ కాదన్ను. ప్రతి వస్తువుకు డూప్లికేట్ ఉంది. సినిమా యాక్టర్లకే డూప్లు ఉన్నారు కదా. డూప్లు ఎందుకు లేరు? డూప్లికేట్ అన్ని భాషలు మాట్లాడే వాళ్ళు కూడా మన మధ్యలో ఉన్నారు. వారి గురించి మాట్లాడట్లేదు. ఒరిజినల్స్ కూడా ఉన్నాయి. ఈనాడు మళ్ళీ ఒక డాక్టర్ వచ్చింది, అన్ని భాషలు లేవు బ్రదర్. సరే, దాని గురించి నేను మాట్లాడినప్పుడు నా సమయం తడిపోదు. పేతురు ఏమన్నాడు? మీరు కూడా మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకున్నట్లయితే ఈ ఆత్మను మీకు కూడా అనుగ్రహించబడి మీరు కూడా ఇదే విధంగా బిహేవ్ చేస్తారని చెప్పాడా లేదా? చెప్పరేమండి, చెప్పాడా లేదా? ఇది మీకే కాదు, మీ చదువుతారు ఒకసారి. మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును, ఇది నేను చదవండి, ఈ వాగ్దానము ఇదేంటండి? మీకును, ప్రామిస్, మీకును మీ పిల్లలకు. ఇదిగో మా రంజిత, మా కరుణ, మా బుడ్డోళ్ళు, మీకే కాదు వాళ్లకు కూడా అనుగ్రహించబడుతుందని చెప్తే అవి లేవు బ్రదర్. నాకు ఒక్కోసారి అనిపిస్తుందండి, ఏం చేయాలో నాకు అర్థం కాక బాధపడుతుంటాను. ఏం లేవు బ్రదర్, బైబిల్ లేదంటే తంతారని చెప్పేసి అదొక్కటి మాత్రం ఉందంటున్నారు. ఏమి లేవు. వాళ్ళు ఎదగరు, మనలను ఎదగని. మళ్ళీ చెప్తున్నాను, పేతురు అనుభవంతో చెప్తున్నామని చెప్పిన దాన్ని రికార్డు చేస్తున్నాడు. ఓ థియోఫిలాస్, నువ్వు అర్థం చేసుకో, నువ్వు మారు మనసు పొందు, నువ్వు బాప్తీసం తీసుకో, నీకు కూడా పరిశుద్ధాత్మని తండ్రి అనుగ్రహిస్తాడు, నువ్వు కూడా ఆ గ్రీసు దేశంలో వాక్యాన్ని బోధిస్తావనే సెన్స్ తో రాస్తున్నాడు. అటు వారికి ఇటు మనకు కూడా చెప్తున్నాడు. కానీ మనం వాటిని పట్టించుకోవటం లేదు. మొదటి అధ్యాయంలో జరిగిన సీన్ అది. 2వ అధ్యాయంలో జరుగుతున్న సీన్ అది. అప్పుడు అనేకులు నమ్మారు, ఎస్. కానీ మనము ఈ 2 అధ్యాయాలు విన్నా మనలో ఆ మార్పు రాలేదు. వచ్చి ఉంటే ఇలా ఉండేది కాదు. నమ్మారు, నమ్మడమే కాదు, ఎస్ దిస్ ఈస్ ట్రూ, ఇది నిజము. ఇక మీరు 2వ అధ్యాయం మీరే చదువుకోండి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇది నిజము. అనేకులు 3,000 మంది బాప్తీసం పొందారు, మారు మనసు పొందారు. 5,000 మంది బాప్తీసం పొందారు, మారు మనసు పొందారు. 4వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది 5,000 men
3,000 పర్సన్స్ మారు మనసు పొందారు. 8,000 మంది ఒక్క 2 ప్రసంగాల్లో. 3 సంవత్సరాలు కొట్టినా మనం ముందుకు రాలేకపోతున్నాం. ఆలోచించండి దయచేసి ప్రియులారా, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది మారు మనస్సు, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది బాప్తిజం. 2వ అధ్యాయంలో ఉంది. ఇక 3వ అధ్యాయంలో మరలా స్వస్థత చేయడం కనపడుతుంది పేతురు. 3వ అధ్యాయం ఏం కనపడుతుందండి? స్వస్థతలు. ఇప్పుడు కూడా అది ఉంది. ఆ స్వస్థతలు అయిపోయినాయి బ్రదర్, స్వస్థత లేవు బ్రదర్, ఇప్పుడు అన్ని అపోస్తులతో అయిపోయిందని ఒక గుంపు, ఒక పెద్ద డాక్టరీను. దానికి డాక్టరీని ఎందుకంటే ఒక మాట చెప్తే మేము కూడా నమ్ముతాం. ఇప్పటికే సగం నమ్మకుండానే ఉన్నాం కనుక ఇక స్వస్థత లేవంటే చిక్కేలేదు మాకు. ఎందుకు వస్తున్నాం అంటే ఏమో ఊరికినే వస్తున్నాం. స్వస్థత లేవు అయినా ఊరికినే రండి. పరిశుద్ధాత్మ బరాలు ఏమి లేవు రండి. బైబిల్ ఏదో చెప్తాను మీ అర్థమైతే వినండి. ఇదా బోధ? ఇదానండి బోధ? స్వస్థతే లేకపోతే 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7 నుంచి 10 వచనాల్లో స్వస్థత వరమును తండ్రి మీకు ఇస్తాడు అని ఎందుకు చెప్పాడు? ఉట్టినేనా? చెప్పండి. 1 కొరింథీ రాసింది ఎప్పుడు? క్రీస్తు శకము 55లో. అప్పటికే కొందరు చచ్చిపోయారు. అపోస్తులు కొందరు చనిపోయారండి. మనం వరాలు లేవని తిరుగుతున్నాం, స్వస్థత లేవని తిరుగుతున్నాం, అన్ని భాషలు లేవని తిరుగుతున్నాం. ఆ 9 వరాల్లో విశ్వాసం అనే మాట కూడా ఉంది. అది కూడా లేదని తిరగండి. విశ్వాసము లేదు, స్వస్థతలు లేవు, మహత్కార్యాలు మన వల్ల కాదు. ఒక్కటి మాత్రం ఉందనుకుంటున్నారు అన్య భాషలు. ఎందుకంటే అందరూ అంటున్నారు కదా వాళ్ళు కొడతారని భయం. ఒకటి మనకి నచ్చినవి ఉన్నాయి అంటాం, మనకి నచ్చని లేవు అంటాం. ఇదా బోధలు? సిగ్గుపడాలి. రియల్లీ ఇట్స్ ఎ సాడ్ న్యూస్ ఫ్రమ్ అవర్ సైడ్. అప్పుడు మారు మనసు పొందారు, బాప్తిస్మాలు తీసుకున్నారు, అందరూ రక్షణలోనికి వస్తున్నారు. 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఇక పెద్దలకు మండిపోయింది, ప్రధాన యాజకులకు మండిపోయింది, శాస్త్రులకు మండింది, ధర్మశాస్త్రోపదేశకులకు మండింది. ఇప్పుడు మండినట్టే. ఇప్పుడు కూడా మీరు ఏదైనా చెప్తే చెప్పి వెళ్ళిపోండి, కానీ మారు మనసు బాప్తిస్మాన్ని మాట మాకు చెప్పకండి అని వచ్చేసాయి. అసలు అన్య భాషల వరమే లేదని సంఘాలు వచ్చేసాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, డూబులు ఉన్నారు, వాళ్ళని ఎందుకు పట్టించుకోవడం? ఒరిజినల్స్ని పట్టించుకోండి. 78 ఏళ్ళు ఉదయాన్ని ప్రకటించాను, మళ్ళీ వచ్చి నిలబడ్డాను. నా ఏజ్ గ్రూప్ వాళ్ళు పడుకొని ముసుగుదని నిద్రపోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కాదు చెప్పాల్సిన, అలాంటి కూడా గుర్తుంచుకోండి. పొద్దున తిన్న టిఫిన్ గుర్తుండదు మా ఏజ్ గ్రూప్కి. తండ్రి ఇస్తే ఏదైనా జరిగిస్తాడు. అందుకే అన్నాడు, రాళ్ల నుండి నేను పలికిస్తాను స్తుతులను అన్నాడు. చదువు లేని పామరుతో పలికిస్తాను దేవుని వాక్యాన్ని అన్నాడు. వీ నీడ్ నాట్ రిక్వైర్ ఎనీ క్వాలిఫికేషన్. చదువు లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, వయసును లేదు. నేను నా నోట మాట మీ నోట పెడితే మీరు మాట్లాడతారు. మనమేం ఏమీ లేదని తిరుగుతున్నాం. సరే నువ్వు తిరిగితే తిరుగు, వాళ్ళని ఎందుకు పాడు చేస్తున్నావు? నేను 3.5 సంవత్సరాల నుంచి సంఘంలో చెప్తున్నది నమ్మండి. దేవుడిచ్చిన హెవెన్లీ కాన్స్టిట్యూషన్ ఎన్నో ఎన్నో డిమాన్స్ట్రేషన్ చేసి చూపించాను. దీన్ని హత్తుకోండి, ఆయుష్ పెరుగుతుంది, నీ నేమ్ అండ్ ఫేమ్ పెరుగుతుంది, నీ ముఖ వచ్చస్సు మారిపోతుంది. ఎన్ని చూపించాను, ఎన్ని చెయ్యాలని చేశాను. ఏమెక్కిందండి చెప్పండి? 20కి వచ్చి కూర్చున్నాం, చచ్చి చెడి. ఎందుకు ఇంత కష్టపడుతున్నాం? ఎవరి కొరకు కష్టపడుతున్నాం? యేసయ్య వచ్చి తన ప్రాణాన్నే పెట్టాడు కదా. పేతురు అప్పటికే చాలా పెద్దవాడైపోతున్నాడు. ప్రాణాలు పెట్టారు కదండి ఫణంగా. వాళ్ళని పట్టుకొని అటకాయించారు. 4వ అధ్యాయం అంతది.
అటకాయిస్తే పేతురు అదే అన్నాడు, మీరు మమ్మల్ని ఎంత అభ్యంతరపరిచినా తండ్రి నామములో స్వస్థతలు జరుగుతున్నాయి, తండ్రి నామములో పరిశుద్ధాత్మ శక్తి మనకు అనుకరించబడుతున్నది, మీరు మారండర్రా. ఎంతకాలం ఇలా ఉంటారు? ఎంతకాలం మాలాంటి పట్టుకొని మీరు అడుగుతూ ఉంటారు? చేంజ్ యువర్ యాటిట్యూడ్, చేంజ్ యువర్ మైండ్ అని చెప్పారు. 4:12 అంటాడు, ఆ నామమును తప్ప మరి ఏ నామమున కూడా మీకు రక్షణ లేదు, పరలోక రాజ్యమే లేదు అని ఖరాఖండిగా చెప్పేశారు. ఈనాడు మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం? ఎందుకండి మనం జీవిస్తున్నాం? ఒక్క నిమిషం ఆలోచించండి. ఎందుకు చెప్పలేకపోతున్నాం? అవి లేవు ఇవి లేవు అని చెప్పడానికి కాదు, ఈ మాట అయినా చెప్పండి పోనీ. అందరూ ఆశ్చర్యపోతున్నారు. అరే చేపలు పట్టుకునే వాళ్ళు ఏమిటి? 13వ వచనంలోనే ఉంటుంది, మీరు విద్య లేని పామరులే కదా, ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి ఇస్తాడు. హల్లెలూయా. ఇఫ్ యు స్టాండ్ బిఫోర్ ది లార్డ్, హీ విల్ గివ్ యూ ఎవ్రీథింగ్. మనం నిలబడం, మనం చెప్పం, ఇంకోటి చెప్పనియం. ఇది మన దౌర్భాగ్య స్థితి. 4వ అధ్యాయం అది. సంఘమంతా లేచింది, అందరూ మారుతున్నారు, ముదురు కంకలు మారారు. 5వ అధ్యాయం అంతా అది. ఆస్తులు అమ్ముకొని పరిచర్య నిమిత్తమై మనం ఆస్తులు అమ్ముకోమన్నాడా? ఇక్కడ మన సంఘంలో మేమే ఫ్రీగా ఇస్తాం, నోట్ బుక్స్ ఇస్తాం, పెన్నులు ఇస్తాం, లిటరేచర్లు ఇస్తాం, మీకు ఏది కావాలో అది ఇస్తాం, జాగ్రఫికల్ కండిషన్స్ చెప్తాం, ఫినాన్షియల్ స్టేటస్లు చెప్తాం, అప్పుడు పేర్లు ఏమిటో చెప్తాం, ఇప్పుడు పేర్లు ఏంటో చెప్తాం. ఫ్రీగా రండి నేర్చుకోండి అంటే ఎవరో రాట్లా. కానీ వాళ్ళే ఆస్తులు అమ్మి ఏం చేశారండి? ఆస్తులు అమ్మి, అయ్యా యేసయ్య సేవ మేము చేద్దాం, మనమందరం చేద్దామని మూకుమ్మడిగా వచ్చారు. ఏకాత్మగా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. అపోస్తుల కార్యములు 4:31 వచనంలో వారు ప్రార్థన చేయుచుండగా ఏమైంది? అది కంపించిందట, రూమ్ తో సహా. మనకు ఉపవాస దీక్షలకు రమ్మంటే రారు. చదవండి ఒకసారి 4:31. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. చాలండి. ఎలా కంపించిందండి చెప్పరు? విత్ ది పవర్ ఆఫ్ ఆల్మైటీ గాడ్. మనకు ఆ నమ్మకమే లేదా? లేదటమ్మా. ఎంతకాలం అమ్మా? నేను నమ్మానమ్మా, నన్ను చూడండి అమ్మా. ఇప్పుడు ఈవినింగ్ వెళ్ళాక కూడా ఇదే స్ఫూర్తితో ప్రార్థన చేస్తాను. ఈజ్ రియల్ గాడ్ ఇన్ ద హెవెన్ ఆఫ్ హెవెన్స్. కూర్చున్న ప్రదేశం కంపించబోతుంది. ఇక 5వ అధ్యాయంలో పేతురు యొక్క పరిచర్య గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు. ఆయన నీడబడితే స్వస్థత జరిగాయి, ఆయన మాట్లాడితే రక్షణలు వచ్చాయి, ఆయన తిరిగితే చాలు చనిపోయిన వాళ్ళని లేవనెత్తాడు, కుంటి వారిని బాగు చేశాడు. ఒక రకంగా యేసయ్య స్థానంలోనికి ఎవరు వచ్చారు? పేతురు వచ్చాడు. ఇప్పుడు అన్నారు అయిన అపోస్తులతో అయిపోయింది బ్రదర్. ఇప్పుడు చెప్పాలని చాలా ఉంది. 5వ అధ్యాయంలో నీడబడితే స్వస్థతలు జరుగుతాయండి, జరిగాయి. ఇక సంఘము అభివృద్ధి చెందుతూ వస్తుంది దేవుని యొక్క కృప చొప్పున. సబ్మిటెడ్ వెసల్స్ ఎక్కువయ్యారు 5వ అధ్యాయానికి. 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి సంఘము పెద్దదైపోయింది కనుక ఈ సంఘ పరిచర్య చేయడానికి కొందరు ఆఫీసర్స్ని ఏర్పరచుకుందామని మన చర్చిలో కూడా ఏర్పాటు చేశాం. ఎగ్జిక్యూటివ్ బాడీ, ఉమెన్ సెక్రటరీ, యూత్ సెక్రటరీ, వీళ్ళందరూ పరిచర్య కోసం ఏర్పాటు చేశాం. వాళ్ళు ఏం చేశారు? పరిచర్య చేయడం ఆరంభించారు. మనం ఏం చేస్తున్నాం? పరిచర్య పక్కకు పెట్టి కూర్చున్నాం. ఎగ్జిక్యూటివ్ బాడీ దేనికి? మీటింగ్ పెట్టినప్పుడు రావడానికా? కాదే. ఆలోచించండి. ఆరో అధ్యాయం 5వ వచనంలో ఫిలిప్పు, స్టీఫెన్, ప్రోకురు, నీకానోరు, ఏమండి తీమోను, పెర్మనాసు, నికలాసు అని 7గురిని ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళందరూ బయలుదేరారు. మరి మనలో ఉన్న ఎగ్జిక్యూటివ్ బాడీ ఎక్కడున్నారో, మరి బయలుదేరారో కూర్చున్నారో మీరే ఆలోచించుకోండి. నేను ఒక మాట చెప్తున్నానండి,
దేవుని పేరట, యేసయ్య పేరట చిన్న పని చేసినా కూడా నీ ఫలము పొందకుండా ఉండవు. హల్లెలూయా. ఇది నమ్మట్లేదండి, నమ్మట్లేదు. నేను చేసింది అదొక్కటేనండి, ఆ బ్లెస్సింగ్సే ఇచ్చాడండి. నమ్మండి. వాళ్ళు 12 మంది కాక ఇంకొక 7గురిని లేపారు. ఆ 7 మంది కూడా బుల్డోజర్ జేసీపీ అంటే ఆమె జేసీపీ తీసుకొని బయలుదేరారు. మనం మంచి మంచం చూసి పడుకుంటున్నాం. అమ్మాయి ఈరోజు స్త్రీల మైత్రి కూడిక రండి అని ముగ్గురితో పాటు ఇంకొక ముగ్గురిని తీసుకొని వస్తున్నారా అంటే లేదు. వాళ్ళకి ఒక ట్రెజరర్ ఉన్నారు, వారికి ఒక టీం ఉంది, వారికి స్నాక్స్ కూడా పెట్టండి. ఎన్నో పాపం తిప్పలు పడ్డారు. నో నో నో, జరగనివ్వడు సాతానుడు. ఏడో అధ్యాయంలోకి వచ్చేసరికి స్టీఫెన్ లేచాడు. స్టీఫెన్ అంతవరకు ఊరు పేరు లేనివాడు. ఇందాక పాట పాడని, ఊరు పేరు లేనివారు బలమైన జనమౌదురు, నీవు చేయు కార్యములు ఎంతో ఆశ్చర్యములు. ఈ ప్రాంతంలో చక్కటి బైబిల్ స్టడీని, చల్లని నిజంగా వాతావరణం ఎలా ఉందండి? దిస్ ఇస్ నైదర్ కోల్డ్ నార్ హాట్. ఈ వాతావరణంలో ఎంతసేపు అయినా నన్ను అడిగితే ఆల్ నైట్ కూడా చేయొచ్చు. రాము, ఎప్పటికప్పుడు మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎండాకాలం సవరిస్తే రాము, ఎలక్షన్స్ జరిగితే రాము. ఆ ఎలక్షన్స్కి మనకేం సంబంధం తెలియదు. ప్రతిదానికి మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మంచి సీరియల్ స్టార్ట్ అయితే రాము, బంధువులు వస్తే రాము, రాము అంతే. ఎందుకంటే వీ డోంట్ నో ద పవర్ ఆఫ్ బ్లెస్సింగ్స్. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళేసరికి 9:30, 10 అప్పుడు తింటాను, అప్పుడు పడుకోవాలి. ప్రార్థన 1 hour చేయాలి. నేను తీసుకున్న నిర్ణయం ఏంటి? 1 hour రీడింగ్, 1 hour ప్రేయర్. ఈ వయసులో మీకు మళ్ళా చెప్తున్నాను, నేను ప్రతిరోజు గంట చదవాలి, గంట ప్రార్థన చేయాలని తీర్మానం తీసుకున్నాను. దట్ ఐఎమ్ డూయింగ్. మోకాళ్ళ మీద ఉండి దిండు వేసుకొని కాదు, మోకాళ్ళ కింద ఒక దిండు, పైన ఒక ఫ్యాను, ఇటు పక్కన మస్కిటో కాయలు కాదు. మళ్ళీ మధ్యలో హలో అన్నా నేను ప్రార్థనలో ఉన్నా, అబ్బా ఇది ఆపుకోలేవా? సిగ్గులేదు అన్నా, నేను ప్రార్థన చేస్తున్నా అన్న, నేను ప్రార్థనలో ఉన్నా, తర్వాత చేస్తా. ఇంకా నయంలే పాపం, అదన్నా చేస్తున్నాడు. అసలు చేయని వాళ్ళు ఉన్నారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు మారితే మాకెందుకండి? మళ్ళీ చెప్తున్నానండి, ఇఫ్ యూ ఓపెన్ యువర్ మౌత్, నీ నోరు నువ్వే తెరిస్తే, సామెతల గ్రంథము 18:21 జీవన్ మరణములు నీ నాలుక వశము, నీ నాలుకలోనే ఉంది. ఇఫ్ యు ప్రే యూ విల్ బి బ్లెస్డ్. ఇఫ్ యు వోంట్ ప్రే యూ వోంట్ గెట్ ఎనీ బ్లెస్సింగ్స్. నీ కొరకు ఎవరు చేస్తారండి? అయినా మేము చేస్తామంటే రారు. ఇది చూడండి ఎట్లుంది. మళ్ళీ స్త్రీలారా రండి మీ కొరకు ప్రార్థన చేస్తానని సెక్రటరీ సరితమ్మ అనౌన్స్ చేస్తే ఎవరు వచ్చారు? నువ్వు చేసుకో, ఆయన పేర్లు ఇస్తే చెయ్యి. స్టీఫెన్ లేచాడు. ఓ దేవుని జనాంగమా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు జనాంగమా, మిమ్మల్ని ఎవరు భ్రమపరిచారు? 40 సంవత్సరములు మోషే వృద్ధుడు, 80 ఏళ్ల వయసులో 40 సంవత్సరాలు ఒక కర్ర పట్టుకొని తన కుటుంబాన్ని అంతా వదిలిపెట్టి మీ వెంట మన వెంట తిరిగి యాచనలు ప్రార్థనలు సమర్పించి నడిపిస్తే
మీరు ఆయన్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత యవనస్తుడైన యెహోషువ 20 సంవత్సరాలు మిమ్మల్ని డ్రైవ్ చేసి పట్టా భూములను రాసి రిజిస్ట్రేషన్ చేసి, ఇదిగో బేతేలు మొదలుకొని దాని వరకు కూడా ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు, ఎఫ్రాయిము ఇక్కడ ఉండు, ఓ ఇషకారు అక్కడ ఉండు, జబులూను ఇక్కడ ఉండు, నఫ్తాలి అదిగో నీ ప్లేస్ అని ఇస్తే దాన్ని పట్టి నిద్రపోతున్నారు. అన్య దేవతల్ని పెట్టుకొని నిద్రపోతున్నారు. యెహోవా తండ్రి నాకు తెలియదు అంటున్నారు. అది అన్నాడు ఇప్పుడు స్టెఫెను. ఇక మీకు ఎవరు చెప్పాలి? ఈనాడు మన పరిస్థితి అదే. అలనాడు వారు, ఇప్పుడు మనము. అది 7వ అధ్యాయం. ఇక మీకు తెలుసు, ఆయన కొట్టి చంపారు, నొక్కారు. ఇదంతా ఎందుకయ్యా బాబు? ఇప్పుడు నేను ఇంకొక అరగంట చెప్పేది ఉంటే వెనక నుంచి స్లిప్పులు కూడా రావచ్చు. ఇంకోసారి ఆయన పిలవకండి. బాప్తిస్మం అనే మాట రాకూడదు, మారు మనసు అనే మాట రాకూడదు. ఏదైనా చెప్పు. నీళ్లు మీ మీద చిలకరిస్తాను, మీకు జబ్బులు పోతాయని ఉరుకుతాం. నీళ్లు చిలకరిస్తే జబ్బులు పోతాయా? యేసయ్య వచ్చి ముట్టుకుంటే పోతాయి. అట్టుపండు తింటే గర్భం వస్తుందా? యేసయ్య ఇస్తే వస్తుంది. ఇవి బాగుంటాయి, రుచికరమైన మాటలతో. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 2-3 వచనాల్లో ఉంది కదా. ఆయన స్టీఫెన్ని కొట్టి చంపేశారు. ఆయన చనిపోయిన తర్వాత సంఘములోనికి ఇంకొక వ్యక్తి లేచాడు. అతని పేరేం పేరండి? ఫిలిప్ అనే సువార్తికుడు. ఎవరు లేచారు? మరి మన దగ్గర ఏ యవనస్తులు లేస్తున్నారండి? మన దగ్గర ఉన్న యవనస్తులు అందరూ కూడా ఇవాళ కనపడతారు, రేపు కనపడరు. నాకు అది కూడా తెలుసు. నేను ఇదే కొత్తగూడెంలో ఎంతమందికి శిష్యులకు ఎన్ని చెప్పానో, ఎన్ని చేశానో. అందరు శిష్యులే. కనీసం ఆయన శిష్యులు మనం చెప్పుకోవడానికి కూడా ఓపిక లేనటువంటి స్థితిలో ఉన్నారు ఇప్పుడు మా వాళ్ళు. ఫిలిప్ లేచాడు, సమరయకి వెళ్ళాడు. సమరయ అనగానే యేసుక్రీస్తు ప్రభు వారు ఏ సమరయ స్త్రీని రక్షించడానికి వెళ్ళాడు, ఆ పట్టణానికి వెళ్ళాడు. ఎవరు? ఫిలిప్. ఇదంతా 8వ అధ్యాయం. ఎనిమిదో అధ్యాయం అంతా అదేనండి. ఒక నపుంసకుడికి ఇథియోపియా ఫినాన్స్ మినిస్టర్ని మారు మనసు పొందింపజేసి బాప్తిస్మం ఇచ్చాడు. నిజంగా 8వ అధ్యాయంలో అద్భుతమైన పరిచర్య అంటూ ఉన్నది అంటే ఫిలిప్ చేసింది. అనేకులకు మారు మనసు బాప్తిస్మాలు ఇచ్చాడు. ఒక ఫిలిప్ అనే ఇథియోపియా నీగ్రో పర్సన్. అతను ఇథియోపియా వాళ్ళందరూ నీగ్రోస్. అతను నపుంసకుడు కూడా. యేసయ్యను గురించి వివరించి, యెషయా గ్రంథమును వివరించి, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 35వ వచనంలో ఉంటుంది. 35, 36, 37 వచనాల్లో యేసే రక్షకుడని దుష్టాంతములను విప్పి అనేక లేఖనములను చూపించి అతను ఒప్పించి మారు మనసు పొందింపజేసి బాప్తిస్మం ఇచ్చి ఆజోతికి అనగా కైసరికి వచ్చేస్తాడు. మరి మన దగ్గర ఎందుకు లేవలేకపోతున్నారు చెప్పండి? ఎంతసేపు మనం క్రిటిసిజమే. వాడు దైవజనుడా, నువ్వు దైవజనుడువా చెప్పు. మన దగ్గర ఇది ఒక ఆర్గ్యుమెంట్స్ నేను విన్నాను. డీజే దినకర్ గారు డబ్బు మనిషి అండి, మరి నువ్వు డబ్బు లేకుండా చెయ్యి. సతీష్ కుమార్ గారు డబ్బులు అడుగుతాడండి, నువ్వు డబ్బు లేకుండా చెయ్యి. మరి నువ్వు చెయ్యయ్యా. అతను నిజమైన దైవజనుడు కాదండి అని ఒకళ్ళు అనేవాడిని చూశాను. అతను కాడు, మరి నువ్వు లే. నిజమైన దైవజనుడుగా నువ్వు లే, నికార్సైన వాడిగా నువ్వు లే, నువ్వు జై పరిచర్య మొదలుపెట్టు. హూ అబ్స్ట్రక్టెడ్ యూ? వాళ్ళు మంచోళ్ళు కారు, ఎస్ మంచోళ్ళు కాకపోవచ్చు, వాళ్ళు ఏదో చేస్తున్నారు. నీ సంగతి ఏమిటి చెప్పు. ఫిలిప్పు సమరయ్యకు పోయి వాడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదని చెప్పలే. యేసయ్య ఉన్నాడు, మారు మనసు పొందండి, రక్షణ పొందండి అని చెప్పాడు. మనకున్న ఎమినెంట్ స్పీకర్లు ఎవరు మంచోళ్ళు గారు? రైట్, వాళ్ళు మంచోళ్ళు కారు. దేవదాసయ్య గారు కారు, ఓఫీర్ గారు కారు, సుందర్రావు గారు కారు. వాళ్ళు చెప్పారు, వాడు చెప్పవలసింది చెప్పారు.
నువ్వు అంతకంటే నికార్సిగా లెగిస్తే లే ఇంకా గట్టిగా నిలబడు. నువ్వు కూడా నేను చెప్తానను చెప్పు. క్రిటిసిజం వోంట్ సాల్వ్ ది ప్రాబ్లమ్స్. నిన్ను క్రిటిసైజ్ చేయరా? నీవు నిలబడి యథార్థంగా. యోహాను సువార్త 8:46లో యేసు ఏమన్నాడు? నా యందు ఏదైనా మిస్టేక్, పాపం అనే మాట కూడా వాడును, మిస్టేక్ ఉన్నదేమో చెప్పమన్నాడు. అంటే వితౌట్ మిస్టేక్ జీసస్ లెడ్ హిస్ లైఫ్. అదే మాటను పౌలు గారు అన్నారు 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో కూడా, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో కూడా, నేను యేసయ్యను పోలి నడుచుకొనుచున్నాను, మీకు కూడా నన్ను చూసి నాలాగా జీవించండి చాలు అన్నాడు. నువ్వు నిలబడాయా? నువ్వు నిలబడమ్మా. వాళ్ళు మంచోళ్ళు గారు, వీళ్ళు మంచోళ్ళు గారు, వాళ్ళ అబద్ధ బోధకులు, వీళ్ళ అబద్ధ బోధకులు, మనకెందుకు? నువ్వు చెయ్యి. ఎనిమిదో అధ్యాయంలో ఎవరు లేచారండి? ఫిలిప్పు. ఇక 9వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఒక యవనస్తుడు, మీకు బాగా తెలుసు, అతని పేరు సౌలు. ఆయన ధర్మశాస్త్రమును అనగా తోరా, పెంటుట్యూ అంటామే, 5 పుస్తకాల్లో అవపాసనం పట్టినవాడు. ఏ రిఫరెన్స్ అని అడగండి. ఇప్పుడు మనలో కూడా ఉన్నారు 200 రిఫరెన్స్లు కడకడ చెప్పేస్తారు. అలా ధర్మశాస్త్రములో ఆది కాండమా, నిర్గమాన, లేవీనా, సంఖ్యాన, ద్వితోపదేశ కాండమా, యోబా, ఏదని అడగండి. 39 పుస్తకాలు ఏవైనా అడగండి, నేను చెప్తాను. లేచిన వాడు ఎవరు? పౌలు. ఆయన చూస్తే ఉనికిపోయేవాళ్ళు. ఆయన యేసయ్యను నమ్మక యేసయ్యను నమ్మిన వాడిని శిక్షించాలని మొదలుపెట్టాడు. అది 9వ అధ్యాయం స్టోరీ. ఆయన తండ్రి దర్శనంలో కనపడి, సౌలా సౌలా నీవు నన్ను ఎందుకు హింసించుతున్నావు? 3 నుంచి 6 వచనాలు చదివితే మీకు అర్థమవుతుంది. అప్పుడు డామున పడ్డాడు, కళ్ళు కూడా కనపడకుండా 3 దినములు గుడ్డివాడై ఉన్నాడు. ప్రభు నమ్మాడు, దివ్య దర్శనాన్ని పొందుకున్నాడు. ఎవరు చెప్పినా, ఏమి చెప్పినా, నేను చూశాను, ఆయన స్వరం నేను విన్నాను, నా అనుభవం నాకు చాలు. సేమ్ థింగ్ నాది కూడా అంతే. నేను అనాయింట్మెంట్ పొందుకున్నాను. మీరందరూ నేను అటు పోయిన తర్వాత ఆడు మొఖం వాడికి ఏం తెలియదు అనుకున్నా బాధపడను. వాడు అసలు ఎట్లా జీవిస్తున్నాడో నాకు తెలియదన్నా బాధపడను. అసలు అతను నిజంగా నీతిమంతుడు కాదన్నా బాధపడను. ఎందుకనగా నా జీవితం ఎవరికి ఆన్సరబుల్? ఓన్లీ టు ది లార్డ్. మారిపోయాడు. డేర్ పర్సన్ అంటే సౌలు పౌలుగా మారిపోయిన తర్వాత. అందుకే 9వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది, ప్రభువు ఎంత చక్కగా మాట్లాడుతూ, అతనిని నేను ఏర్పరచుకున్న నా పాత్ర, ఐ టీచ్ హిమ్ ద లెసన్. ఆయన ఎన్ని కష్టాలు పడాలనో, ఎందరూ రాజుల ముందు సాక్ష్యం చెప్పాలనో, ఆయన నా తరపున వాడుకోబోయే ఒక గొప్ప పాత్రని. ఒకసారి 15 చదవండి. 9:15. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొని నా సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామం. అననీయా, హల్లెలూయా. అననీయా. నేను పిలిచింది సరితమ్మను, ప్రభుదాస్ గారిని, కుమార్ గారిని, పేరు పేరున నాకు సాధనమై ఉండాలని. అది నాకు తెలుసు, వారికి తెలుసు. గో. అననీయ అంటున్నాడు, నేను పోను అంటున్నాడు. అననీయ కూడా దైవజనుడే. నువ్వు పో, నీకు తెలియదు, నాకు తెలుసు. ఎందుకనగా మీ హృదయములో ఏమున్నదో ఎరిగిన వాడు. 139వ కీర్తన 1-2 వచనాల్లో ఉంది, నేను నిన్ను ఎరుగుదును, నీ నడక నాకు తెలుసు, నీ పడక నాకు తెలుసు, నీ ఊహ మనసులో పుట్టక మునిపే నాకు తెలుసు అన్నాడు. ఐ నో యూ పీపుల్. పైకి అయ్యా అయ్యా అంటావు, నువ్వు లోపల ఎలా ఉందో నాకు తెలుసు. క్రూరమైన తోడేలువని కూడా నాకు తెలుసు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15-17 వచనాల్లో ఉంటుంది. అన్ని ఎరిగిన తండ్రి ఉన్నాడు. అననీయ, నువ్వు పో, నువ్వు ప్రార్థన చెయ్యి. నీ డ్యూటీ ఏంటి?
ప్రార్థన చేయి, నేనేం చేయాలో నేను చూసుకుంటాను. ఈనాడు నేను అందుకే వచ్చాను, నేను చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోతాను, అది నేను చూసుకుంటాను అంటున్నాడు తండ్రి. హల్లెలూయా. అది ఏ అధ్యాయంలో ఉంది? ఇది 9వ అధ్యాయం. ఇక 10వ అధ్యాయంలో పేతురు పరిచర్య. మీకు తెలుసు, కొర్నేలు, పేతురు అన్య జనాంగం మధ్యకు వెళ్ళి, అంతవరకు కూడా అన్య జనుల మధ్యకి ఎప్పుడు పేతురు వెళ్ళాడు, ప్రసంగించాడు. కొర్నేలు ఎవరండి? ఆయన శతాధిపతి, ఈజ్ ఎ సెంచూరియన్, మిలిటరీ ఆఫీసర్, 100 మంది సైనికులకు ఇన్ఛార్జ్. ఆయన ప్రభునందు లక్ష్యం ఉంచి పేతుర్ని పిలిపించి, మన దగ్గర కొంచెము డబ్బు ఉంటే చాలు, అసలు దైవజనుడే అనుకో మనం, ఇంకా ఇంటికి పిలిచేది ఎక్కడో యొప్పేలో ఉన్నాడు పేతురు. కొర్నేలు ఏమంటున్నాడు? ఆయన పట్టుకొని రండి అంటున్నాడు. వచ్చాడా? రాలేదా? వస్తే ఆయన పాదముల మీద పడతాడు. బాగా చదవండి. అప్పుడు అంటున్నాడు, పేతురు వారిస్తున్నాడు, నో 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 నో, నువ్వేమీ నాకు అంత సాష్టాంగ పడక్కర్లేదు, నేను యేసయ్య రిప్రజెంటేటివ్ అని ఆ ఇంట వాక్యాన్ని బోధిస్తే అందరూ కూడా అన్య భాషలో మాట్లాడడం. 44వ వచనం చదవండి, 10:44. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. చాలండి, అలా మనసు విప్పి వినాలండి. కాళ్ళు ఊపుకుంటూ కూర్చొని మనసు ఎక్కడనో పెట్టి ఎందుకో వచ్చాములే అని కాదు. ఓపెన్ యువర్ హార్ట్ అండ్ లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందరి మీదకి దిగింది. అసలు అందరికంటే ముందు బోధించిన పేతురికి ఆశ్చర్యం వేసింది. ఇదేంట్రా బాబోయ్, అలనాడు మేము 2వ అధ్యాయంలో 120 మంది ఆల్ నైట్ ప్రేయర్ చేస్తే మా మీదకి వచ్చిన పరిశుద్ధాత్ముడు నేను ప్రసంగిస్తూనే వాళ్ళ మీదకి దిగిందంటే వాళ్ళు ఎలా వింటున్నారు చెప్పండి? ఎలా వింటే పరిశుద్ధాత్మ తండ్రి దిగుతాడు? ఇప్పుడు మీలోనికి పరిశుద్ధాత్మ తండ్రి దిగుతున్నాడు అంటే మీరు ఏ విధంగా వింటున్నారు, మీ మనసు ఏ విధంగా విప్పారో అది తండ్రి చూస్తున్నాడు. అదే సాక్ష్యాన్ని మళ్ళీ 11వ అధ్యాయం 15వ వచనం చదవండి. నేను మాట్లాడనారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగిన ప్రకారము వారి మీదకి దిగెను. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురని ప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. సరే, జాగ్రత్త చదివితే పేతురికే ఆశ్చర్యం వేసింది. అప్పుడు జ్ఞాపకం చేసుకున్నా, ఇది మనకే కాదు, ఎవరు విన్నా వాడి మీదకి పరిశుద్ధాత్ముడు వస్తాడని పేతురు చెప్తుంటే ఇప్పుడు మనం ఏంటంటే అది లేదండి, అది కుదరదండి. సంఘాలు పెట్టుకుంటాం, వినం, చెప్పుతాం, పట్టించుకోం. పీటర్ హిమ్సెల్ఫ్ ఎస్టానిష్ అవుతున్నాడు. 11వ అధ్యాయం అంతా అదే ఎక్స్ప్లెనేషన్ అయింది. నేను మీలాగానే అనుకున్నాను, ఆయన మనకే కాదు, యూదులకే కాదు, ఇజ్రాయేల్కే కాదు, అందరికీ కూడా యేసయ్య దేవుడే కనుక ఎవరి మీదకైనా వస్తాడు. 10వ అధ్యాయం 36వ వచనంలో ఏమనుంది చూసారా? ఏమనుంది? యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనగా అర్థం ఏమిటి? ఎవరి మీదకైనా వస్తాడు. అదే 34వ వచనంలో ఏమని ఉంటుందో తెలుసా? ఆయన పక్షపాతి కాడు. నేను కేవలం సరితమ్మ మీదకే వస్తాను, ప్రతిబొమ్మ మీదకి రాను, రవి మీదకే వస్తాను, కృష్ణ గారి మీదకి రాను. నో 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 నో, అందరి మీదకి నేను వస్తాను. నా ఇంటికి రా అంటే దాన్ని వస్తాను అను. నా నమ్ముతేగా అంటానికి. పదో అధ్యాయంలో గొప్ప పరిచర్య చేశాడు. చనిపోయిన వారిని లేవనెత్తాడు, కుంటి వారిని లేవనెత్తాడు. ఇక అదంతా మీరు చదవండి, చదివారు అనుకుంటున్నాను. ఏం చేయాలి? చదవండి. ఇక 11వ అధ్యాయంలోకి వస్తున్నాను. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం. నేను ఇప్పుడు చెప్పాను కదా, నేను సాక్ష్యాలే కనపడుతున్నాయి. పేతురు సాక్ష్యాలు అన్ని కనపడాలంటే మీకు 11వ అధ్యాయం చదవండి. ఆ తర్వాత 12వ అధ్యాయంలోకి వచ్చేసరికి అసలు ఎన్ని అరెస్ట్ చేస్తే పోద్దా, ఈ గొడవ ఉండదుగా.
అసలు ఫిలిప్ బాబు గారిని పాల్వంచ రాకుండా ఆఫ్ చేస్తే పోద్దిగా, బైబిల్ స్టడీ కూడా ఉండదుగా. పట్టేశాడు. అగ్రిప్ప 1 ఇక్కడనే మీటింగ్ పెట్టి ఒక పెద్ద బోర్డు మీద వేసి అగ్రిప్ప 1 అనే రాజు ఎవరో చెప్పుకుంటూ వచ్చాను. అందరూ మర్చిపోయి ఉంటారు. అరెస్ట్ చేసి పారేశారు. ఎందుకని? చంపేద్దామని. అప్పటికే యాకోబు తల నరికించింది ఆయనే. పేతురు కూడా చంపాలనుకున్నాడు. చంపాలనుకున్నప్పుడు పేతురు ఎక్కడున్నాడు? ఇప్పుడు జైల్లో ఉన్నాడు. అప్పుడు ఏం జరుగుతుంది? సంఘము ప్రార్థన చేస్తుంది. అందులో స్త్రీలు ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు స్త్రీల కూడికకు ముగ్గురు వస్తున్నాం. అది మరి ఫిలిపాబాయి గారి గురించి, మరి సంఘ పెద్దల గురించి, మరి సంఘ కాపరి గురించి, మా సంఘము గురించి ప్రార్థన చేద్దామని స్త్రీలు వస్తున్నారా? చూడండి ఒకసారి 12 చదవండి. అట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. ఏం చేస్తున్నారండి? ప్రార్థన చేయి. ఎంతమంది? ఇద్దరా? అనేకులు. శ్రీరామైత్రి కూడిక మంగళవారం ముగ్గురా? అనేకులు కూడి. వీళ్ళు ఇక్కడ ప్రార్థన చేస్తే తండ్రి విని పేతురు జైల్లో నుంచి బయటికి ఎలా నడిపించాడో చదవండి. 12వ అధ్యాయం 6, 7, 8, 9, 10, 11, 12 వచనాలు చదివితే మీకు అర్థమవుతుంది. నేను మీకు దండం పెట్టి చెప్తున్నానండి, టేక్ ఇట్ సీరియస్. మీరు నన్ను నమ్మకండి, ఎవరిని నమ్మకండి, బైబిల్ని అయితే నమ్మండి. మనకు నమ్మకం లేదు. ఎందుకనక మనం మత్తయి అంటే ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలోనే మనం ఎవరిని నమ్మం. ఇప్పుడు నమ్మేదేంటి? నన్ను నమ్మకండి, బైబిల్ నమ్మండి. నువ్వు నమ్మకపోతే నీ జీవితం ఇంతే ఉంటుందండి. అందుకే యెహోషువ ఫెడప్ అయిపోయాడు. 60 సంవత్సరాలు నడిచిన యెహోషువ ఫెడప్ అయిపోయి అంటాడు, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో, మీరు ఎవరినైనా పూజించుకోండి, నేను మాత్రం దేవుణ్ణి. ఆ మాట మనం ఇప్పటికీ అనలేమా? నువ్వు వెళితే వెళ్ళు, లేకపోతే లేదు. నేనైతే ఆదివారం ఉదయం ఆరాధనకి, సాయంకాలం బైబిల్ స్టడీకి వస్తానని ఎందుకు తీర్మానం తీసుకోలేకపోతున్నావు? చెప్పండి. వాట్ సర్కమ్స్టెన్సెస్ మేడ్ యూ నాట్ టు కమ్ టు ది క్లాసెస్? 12వ అధ్యాయంలో అలా రక్షించబడ్డాడు. 13వ అధ్యాయంలో వచ్చేసరికి ఒక 5గురు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. ఎంతమంది అండి? 13వ అధ్యాయం 1 నుంచి మీరు 4 వచనాలు చదివితే 5గురు. మన దగ్గర కూడా ఉపవాస ప్రార్థనని ఆరంభించిన మన పాస్టర్ గారు మరి ఎంతమంది వస్తున్నారు? ఆయన ఉంటే అడిగేవాడిని, మరి ఎవరైనా వస్తే వాడు చెప్తే బాగుంటుందేమో. ఆయన ఒక్కడే చేసుకొని పోతున్నాడో తెలియదు. ఎంతమంది వస్తున్నారు? ఎవరైనా అటెండ్ అయిన వాళ్ళు ఒక్కళ్ళని విట్నెస్ ఇవ్వగలిగితే మంచిది. ఎంతమంది వస్తున్నారమ్మా? ఒక 3 వస్తున్నారు. చాలా సంతోషం. కానీ అక్కడైతే 5గురు ఉన్నారు. పర్లో ఇంకొక 2 జమ చేసుకోండి అమ్మా. మీరు కూడా అమ్మ తల్లులారా, మీ 3 ప్లేస్ ఇంకొక 2 కలుపుకుంటే పరిశుద్ధాత్మ తండ్రి వచ్చి నిలబడ్డాడు. ఫెయిత్ ట్రావెల్స్ లైక్ ఎయిర్. విశ్వాసము గాలి కంటే తేజగా పరిగెత్తుంది. పరిశుద్ధాత్ముడు వచ్చాడు. మిస్టర్ పాల్, అక్కడ సౌలు అనే ఉంటుంది, బర్నబా, వీళ్ళిద్దరు నాకు కావాలి అన్నాడు. వెంటనే ప్రార్థన చేసి వాడిద్దరిని ఒకసారి చదువుతారా? 13:4. పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పాను. చాలు. 5గురులో 2 లేపాడు. ఇప్పుడు ఇక్కడ 3 చేస్తున్నారే, ఇంకొక 2 కలుపుకుంటే ఇక్కడి నుంచి కూడా 2 లేపుతాడు తండ్రి. (1998) నేను మారు మనసు పొందినప్పుడు నాతో పాటు దగ్గర కొత్తగూడెంలో 35 నుంచి 40 మంది పవర్ మినిస్ట్రీకి వచ్చిన వాడు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో కూడా నాకు కనపట్ల. అయిపోయింది. నుప్పు మండి బూడిదైందట. నేను కూడా ఒక 3 నెలలు పక్కగా పడుకుంటే ఈ నుప్పు కూడా ఏమైంది చెప్పలేమండి, బూడిదైద్ది. ఏమైంది? నుప్పు కణములు బూడిదైతాయి. మనలో కూడా అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు, లేరని అంటలా. పక్కగా పెట్టాము, బూడిదైపోతుంది గాలి దగ్గర.
కానీ ప్రతి ఒక్కరికి లోపల ఉంది, నేను మంచి బోధకుడుగా ఉండాలి, చక్కగా చెప్పాలి, అందరికంటే ఎక్కువ చెప్పాలి, అందరికంటే ఎక్కువ ప్రార్థన చేయాలి. ఉంది, సుఖమేంటి? ఆచరణ ఏది? వాడు ఉపవాస ప్రార్థన చేస్తుంటే 13వ అధ్యాయంలో ఇద్దరు వచ్చేసారు బయటికి. ఎవరిద్దరు? పౌల్ అండ్ బర్నబాస్. ఇదే ఫస్ట్ జర్నీ, నోట్ చేయండి. 48లో మొట్టమొదటి జర్నీ చేసింది ఎవరంటే వీడిద్దరు. పౌలు గారు చేసిన మొదటి జర్నీ క్రీస్తు శకం 48లో మొదలు పెట్టాడు. చెప్పాడు చెప్పాడు చెప్పాడు. ఓహో, 13వ అధ్యాయం చదువుతుంటే నేను ఇప్పటికీ నిద్రపోలేను. ఇదిగో ఓ ఇజ్రాయేలారా, యూదులారా, మీరు నన్ను నమ్మండి. దావీదు, మన మూల పురుషుడైన దావీదు 74 కీర్తనలు రాసి తన జీవితాన్ని రంగరించి కావలసిందంతా సమకూర్చి ఒక చక్కటి ఆలయమును కట్టుట కొరకు ఆయన చేసిన ప్రయత్నములన్నిటినీ కూడా దేవదేవుడు దీవించి చక్కటి ఆలయాన్ని తన కుమారుడైన సొలొమోను ద్వారా కట్టింపచేశాడు. ఆయన నాకిష్టుడైన దైవజనుడు. నేను మొట్టమొదటిగా ఏర్పరిచిన సౌలు అనే రాజు నాకిష్టుడు కాడు. చూసారా? మనలో కూడా తండ్రి ఏమంటాడంటే, అసలు గుడికే రాడు, వాడు నాకు ఇష్టం లేదంటాడు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది అది. ఒకసారి చదువుతారా? మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. చాలండి. ఈ మాట దావీదు స్థానంలో మన పేరు పెట్టి ఆ మాట ఎందుకు అనిపించుకోలేకపోతున్నాం? చెప్పండి. నేను ఒక మనిషిని కనుక్కున్నాను, మనుషుడు నాకు ఇష్టానుసారుడైన మనుష్యుడు, ఎప్పుడు గుడికి రాడు, అప్పుడప్పుడు వస్తాడు అని అంటలేదే. సౌలు కాదని నేను ఇతను ఏర్పరచుకున్నాను, ఐ లైక్ హిమ్ అనే సర్టిఫికేషన్ ఇస్తున్నాడు. మన గురించి ఆ సర్టిఫికేషన్ ఎప్పుడు తీసుకుందాం? ఎప్పుడు? 36వ వచనంలో ఏమని ఉంటుంది తెలుసా? దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించండి, చనిపోయి పరమునకు ఎక్కిపోలేదు, కానీ తండ్రి యొక్క సర్టిఫికేషన్ పొందుకొని ఉన్నాడు అని రాశాడు. మరి మనం ఎవరికి సేవ చేస్తున్నామండి? టీవీ సీరియళ్ళక? ఈ వారం ఏం క్లాస్ పోయిందో అని ఎవరైనా ఎంక్వైరీ చేస్తారండి? ఎవరైనా ఫోన్ చేసి ఏమండి రవి గారు, కృష్ణ గారు, ప్రభుదాస్ గారు ఏం క్లాస్ పోయిందని ఎవరిని అడిగేవాళ్ళు ఉన్నారా? నో. ఓన్లీ 10 minutes ఉంది నా టైం. మనకెందుకు ఉంటుందండి అంత ఇంట్రెస్ట్? కొంచెం హీట్ ఎక్కింది కనుక ఒక చిన్న విషయం చెప్పి మళ్ళీ సబ్జెక్ట్లోకి వస్తాను. 10 నిమిషాలేగా. కొన్ని సీరియల్స్ మీరు చూస్తుంటారు, సీరియల్స్లో వాళ్ళు ఆపడం కూడా భలే ఆపుతారండి. మీకు తెలుసు, చూసేవాళ్ళకి తెలుసు. ఒక అత్త ఒక కోడలు ఎవరికి వారిని చంపాలనుకుంటున్నారు. ఎవరు? అత్తని చంపి పారేయాలని కోడలు, కోడల్ని లేపేసి నా కొడుకు 2 పెళ్లి చేయాలని అత్త. ఈ సీరియల్ బాగా అమ్ముడుపోద్దండి, నిజం చెప్తున్నాను. ఈ అపోస్తుల కార్యాలు మనకెందుకండి? సీరియల్ నడుస్తుంది ఇప్పటికే దగ్గరగా 3 సంవత్సరాలు అయింది. ఏంటి ఆ సీరియల్? మనలాగానే వీళ్ళు గొడవలు ఎక్కువైపోయినాయి. అత్త మీద కోడలు, కోడల మీద అత్త. ఏం టాక్ట్ఫుల్ డైరెక్షన్ అండి, అబ్బా. ఈ రోజు ఏమైందంటే అర్థమవుతుంది, ఇది ఎందుకు అర్థం కాదులే. కోడలు తినే అన్నంలో అత్త విషం కలిపేసింది. ఎందుకని? తింటూ చచ్చిపోవాలని, పేడపోద్దని. ఈ కోడలు ఏం తక్కువదేం కాదండి. అత్త, నేను ముసల్దాన్ని అయిపోయాను కదా, నాకు అరగట్లేదు కనుక నేను ఉట్టి రసాలే తాగుతాను. ఏది? యాపిల్, దానిమ్మ, కమలాలు, బత్తాయిలు. కోడల పిల్లన చేసి పట్టరా అంటే పాపం కోడలు గారు చేయాలి కదా. మరి ఆమె ఏం చేసింది? కమలా రసం చేసి అందులో విషయం కలిపాను. ఎవరికి వాళ్ళే కదా.
అన్నం తిన్నదా ఎవరు చచ్చిపోతారు? ఇది కూడా అర్థం కావట్లేదండి. అందరు పెద్దగా చెప్పరేమండి, అర్థం కావట్లేదు ఇది కూడా. ఇదేమన్నా అపోస్తుల కార్యములు 13 అధ్యాయం 36 చెప్తున్నా. అన్నం తింటే ఎవరు చచ్చిపోతారు? చెప్పరేమండి. మరి రసం తాగితే ఎవరు చచ్చిపోతారు? అక్కడ ఆపాడండి సీరియల్ని. బా, ఇప్పుడు తిన్నారా? తినలేదా? ఆగిపోయింది సీరియల్. వచ్చే వారం చూడాలి. వచ్చే వారం నాడు, అది బుధవారం నాడు ఉదయం 8 గంటలకో లేకపోతే సాయంకాలం 7:30 గంటలకో ఉన్నదంటే ఎలా పోయి కూర్చుంటామండి? మరి అదే మంగళవారం ఆదివారం సాయంత్రం రారే. ఇప్పుడు నేను ఆపి వచ్చే వారం చెప్తున్నాను, కానీ ఆపోతే పోయిందిలే. అపోస్తల కార్యంలో అయిపోయినాక ఏంటన్నా వచ్చేది? అపోస్తల కార్యం తర్వాత ఏంటి? రోమానా? రోమపత్రికగా? సర్లే, అది నేను ఎన్ని చదివినా నాకే అర్థం కాలేదు అనే ఉంటాం. కానీ మనకెందుకు? వచ్చే వారం నాడు ఎప్పుడు ఆ రోజు వస్తుందా, ఎప్పుడు 7:30 అవుతుందా అని బంధువులను కూడా ఎళ్ళగొట్టి కూర్చొని టీవీ ఆన్ చేసి 7:30 కల్లా సీరియల్. మనకు తెలవాల్సిందేంటి? కోడలు తిన్నదా, అత్త తాగిందా. సరిగ్గా 7:25 కరెంటు పోయింది. అప్పుడు కోపం వస్తుందండి. కోపం దేనికంటే అసలు ఇప్పుడు సీరియల్ ఏమైంది? తిన్నారా లేదా తెలియదా? కరెంట్ ఏం పోయింది? పోయింది పాలవంచలోనే. కొత్తగూడెంలో ఉంటుందిగా, హైదరాబాద్లో ఉంటుందిగా, వరంగల్లో ఉంటుందిగా. వెంటనే సీరియల్ అయిపోయిన వెంటనే ఫోన్లు కొట్టి, వదినా ఇంతకీ అత్త తిన్నదా లేదా, అత్త తాగిందా లేదా, కోడలు తిన్నదా లేదా? ఎక్కడమ్మా? దాన్ని పక్కకు వదిలిపెట్టి ఇంకేదో చెప్పుకుంటూ పోయాడు. వచ్చే వారం అన్నాడు. ఏమో అమ్మయ్యా, అసలు సీన్ అయితే రాలేగా. ఏంటండి లైఫ్? చెప్పండి, ఏంటండి లైఫ్? బైబిల్ స్టడీకి మాత్రం రాలేము, వినలేము, పట్టించుకోము. ప్రియులారా, ఐఎమ్ వెరీ సారీ టు సే ఆల్ దీస్ థింగ్స్. నేనైతే 27 సంవత్సరాల ఆషామాషిగా తీసుకోలేదు. నేను ఆ వెనక చరిత్ర అంతా చదువుకుంటూ కూర్చోండి. ఆషామాషి కాదు ఇది. పౌలు గారు కూడా తన జీవితాన్ని స్వస్థపరిచిన తర్వాత, కళ్ళు చూపు వచ్చిన తర్వాత, ఫస్ట్ జర్నీ అయిపోయింది. 13వ అధ్యాయంలో చెప్పవలసిందంతా చెప్పాడు. 14వ అధ్యాయంలో బర్నబా పౌలు చేసినటువంటి సేవ. తన్నులు తిన్నారు, రాళ్ళు పెట్టి కొట్టారు, అయినా కానీ ఈడ్చి చచ్చిపోయారు అనుకోని బయట పారేశారు. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది. రాళ్ళు పెట్టి కొట్టి చచ్చిపోయారు అనుకుని ఈడ్చి పారేస్తే తెల్లవారుజామున లేచి నూనె రాసుకొని ప్రార్థన చేసి మళ్ళీ సువార్త పట్టిస్తున్నారు. మనకి రమ్మంటేనే రామా, ఇంకా సువార్త దగ్గర ఎక్కడిది? వద్దామనుకున్నా కానండి, నాకు అదే రోజు ఒక అర్జెంట్ మీటింగ్ ఉంది. ఎక్కడ? బయట. నేను ఇప్పుడు ఏం మాట్లాడను, ఒకరోజు మీకే తెలుస్తుంది. ఎవరికి వాళ్ళకే తెలుస్తుందండి. 14వ అధ్యాయంలో కూడా రాళ్ళతో కొట్టినప్పటికీ సేవ చేశారు. ఎవరు? పౌలు, బర్నబాలు. 15వ అధ్యాయంలో కూడా అదే సేవ కంటిన్యూ చేశారు. 16వ అధ్యాయంలో బర్నబా యెరూషలేముకు వెళ్ళిపోతే శీల అనే ఒక యవనస్తుని తీసుకొని, ఒక సుధాకర్ లాంటి వాడిని మళ్ళీ మొదలు పెట్టాడు. అంటే మన దగ్గర అసలు పని చేయడానికే దొరకరాయి, ఇంకా మొదలు పెట్టేది ఎక్కడ? వెతుక్కోవాలి.
16వ అధ్యాయంలో మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళి ఫిలిప్ అనే పట్టణంలో, ఇది సెకండ్ జర్నీ, క్రీస్తు శకం 50లో వెళ్ళారు. లూదియా అనే ఒక వ్యాపారస్తురాలు మొట్టమొదటిగా మారు మనసు పొంది తన కుటుంబాన్నంతా కూడా బాప్తిస్మం పొందింపజేసింది, రవి గారి లాగా. కృష్ణ గారి లాగా. వాళ్ళు ధన్యజీవులండి. అందుకే ఈనాటికి స్త్రీల మైత్రి కూడికలో లూదియా 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 అంటుంటాం. ఆ లూదియా గురించి చెప్పేవాళ్ళే లేరు. మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నారు. చదవండి, సమయం లేదు కనుక వెళ్ళిపోతున్నాను ముందుకి. ఈ మాటలు చెప్పినందుకు వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పారేశారు, అది మీకు తెలుసు. 16వ అధ్యాయము 24 నుంచి 33 వచనాల్లో ఉంటుంది చరిత్ర. జైల్లో ఉండి పాటలు పాడి స్తుతియాగం చేశారు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం అని పాటలు పాడారు. వాళ్ళ పాటలు, వాళ్ళ స్థుతిని చూసి జైలు తాళాలన్నీ పగిలిపోతే ఆ జైలరు ఏడుస్తున్నాడు, అయ్యా ఇంకేముంది, నన్ను ఆ రోమన్ ఎంపరర్ చంపేస్తారు. అప్పుడు అంటున్నాడు, అయ్యా మేమెవరం బయటికి పోలేదు, మేము కేవలం పాటలు పాడామంతే. ఇవో నీట్ నాట్ వరి, మా యేసయ్య ఈ కార్యాలు చేశాంట. అయ్యా ఆ యేసయ్య నాకు కావాలంటారా, మారు మనసు పొందింపజేస్తాను. 30 నుంచి 33 వచనాల తర్వాత చదవండి. మారు మనసు పొందారు. ఇప్పుడు 16వ అధ్యాయంలో ఎన్ని కుటుంబాలు మారు మనసు పొందాయి? లూదియా కుటుంబం మారు మనసు పొందిందా లేదా? జైలర్ కుటుంబం మారు మనసు పొందిందా లేదా? ఫిలిప్పి పట్టణం అంతా కూడా మారు మనసు స్వార్థ పరిచర్య జరిగిందా లేదా? మరి ఇవన్నీ ఎప్పుడు చెప్పుకుంటారండి మీరు? లేదు బ్రదర్, ఏం లేదు బ్రదర్. మైకులు లేవా, ఫోన్లు లేవా? ఇక 17లోకి రావాలి, రాక మునిపే ఆగిపోయాను. ఈరోజు చెప్పవలసింది 17. నేను వెనక కొంచెం చెప్పి ముగించేద్దామని చెప్పాను. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ 1 నుంచి 16 చెప్పినా వింటారు. నేను మళ్ళీ సీరియస్గా చెప్తున్నానండి. ఎగ్జిక్యూటివ్ బాడీకి పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారండి, ఏం చేయలేము మేము. ఒక తాట అంటాడు, నిస్సహాయులము తండ్రి అని పౌలు గారు అంటాడు. మీరు చదవండి 14 పత్రికల్లో. వీఆర్ జస్ట్ డూయింగ్ సంథింగ్. నిస్సహాయులము. ఏం చేద్దాం మనం, చెప్పండి, ఏం చేద్దాం మనం? ఏం చేయాలి? ఇంకా బుక్స్ ఇస్తామన్నాం, పెన్నులు ఇస్తామన్నాం, ఫ్యాన్లు పెట్టాం, ఇన్వర్టర్లు పెట్టాం, అన్నీ పెట్టాం, చల్లని చక్కని వాతావరణం, కానీ రాం. ఏం చేద్దాం? మీరే చెప్పండి, ఏం చేద్దాం? ఏం చేయలేం. ఫిలిప్పి పత్రిక మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. అసలు గలతీ పత్రిక చదవండి. ఒకటి పాపం ఆయన ఏడవలేక రాశాడు ఆ పత్రికని పౌలు గారు. ఏడవలేక ఏడుస్తూ 3వ అధ్యాయం 1వ వచనం అంటాడు, ఓ అవివేకులైన గలతీయులారా, आप लोगों का अकल कहाँ गया అంటాడు. యూ డోంట్ నో, गलती नहीं करना वो गलती वाला అన్నాడు. बार बार गलती क्यों कर रहे? We are having a beautiful यीशु मसीह, उन्हें अपने लिए बलिदान करा था क्रूस पे. అటువంటి యేసయ్యను నవ్వుకుంటున్నాం ఇప్పుడు. ఆయన దేవుడేనా? వీళ్ళు అన్నీ అయిపోయింది, 66 పుస్తకాలు అయిపోయినాయి. ఇక ట్రినిటీ గురించి వెతుకుతున్నారు. ఇక తప్పులేదు, నీకే తండ్రి చెప్తానంటున్నాడు, నన్ను నేనే వ్యక్తపరచుకుంటాను, నీకేది కావాలన్నా చెప్తాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 25, 26, 27 వచనాల్లో ఏమని ఉంటుందో తెలుసా? క్రీస్తు మర్మమై ఉన్న దేవుని యొక్క మర్మము అన్నాడు. ఆ మర్మమును గురించి వివరించడం కొరకే నేను బయలుదేరాను అంటాడు పౌలు గారు.
క్రీస్తు ఎవరో కాదు, ఆయన మర్మమై ఉన్నాడు. మనకి కనపడేసరికి ఆయన మానవుడేమో 100%, 50%, 30%, 20%, ఆయన నిజంగా లేచాడా, ఆయన ఎందుకు తండ్రి అన్నాడు, ఈయన ఎందుకు కుమారుడు అన్నాడు, ఇవన్నీ పక్కకు పెట్టండి. అసలు హూ ఇస్ హీ? ఇఫ్ యు వాంట్ టు నో, రీడ్ ది బైబిల్ వెల్. ఒక పుస్తకాన్ని చదివి డిబేట్లో కూర్చోవడం కాదు. ఒక పుస్తకం చదివి డిబేట్లో ఎట్లా కూర్చుంటాం? అందరం లేచి నిలబడదామా? మరి ఇవాటికి 16 అధ్యాయాలు మళ్ళీ చెప్పాను, చూద్దాం. అందరం లేచి నిలబడదాం. సమయం 8:29 అవుతుంది. 2 చేతులు పైకెత్తుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. 2026లోనికి వచ్చిన మనము ఇప్పటికీ కూడా మనము సుతరాయించలేకపోయాం. బలహీనంగానే ఉన్నాం. నేను నిజంగా ఎంతో ఆశతో వచ్చాను, కానీ బలహీనంగానే ఉన్నాం. మన కుటుంబాలను ఎవరు బలపరచాలి? మన జీవితాలను ఎవరు బలపరచాలి? మన ఉద్యోగాలు ఎవరు కాపాడాలి? మన కంటి పాపల లాంటి బిడ్డలను ఎవరు కాపాడాలి? ఈ నిత్యరాజ్య సువార్తను ఎవరు పఠించాలి? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటుంది కదా, 3, 4, 5, 6 వచనాల్లో, ఈ సువార్తను ప్రకటించకు నా తరపున ఎవరు వెళ్ళుదురు అంటే, నేను వెళతాను కానీ నా నోరు బాగలేదన్నాడు యెషయా. కనీసం నేను వెళతాననేవాళ్ళు మన మధ్యలో లేరు. యెషయా అందుకు బాధపడుతున్నాడు. నీ కుటుంబం గురించే నీవు చేతులెత్తి ప్రార్థన చేసేట్టు లేవు, నీ గురించి ప్రార్థన చేసేట్టు లేవు. చెప్పడం మాత్రం పెద్ద మాటలు చెప్తాం. అద్వితీయుడైన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు, ఓమ్ని ప్రెజెంట్ గాడ్, ఓమ్ని సైంట్ గాడ్, ఓమ్నిషియంట్ గాడ్. కానీ ఆచరణలోకి వచ్చేసరికి శూన్యంగా ఉంటున్నాం. ప్రియులారా, అలసత్వాన్ని వదిలివేద్దాం. నీకు నువ్వు నిలబడు, ఎవరో ఎందుకు. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, నిన్ను గూర్చి, నీ బోధ గూర్చి, నీ బోధ వినువారు గురించి ఆలోచించమన్నాడు. నీ గురించి ఆలోచించు, నీ కుటుంబం గురించి ఆలోచించు, నీ భార్య గురించి ఆలోచించు. ఏమండి, ఈనాడు గబుక్కున భర్త చనిపోతే ఆ కుటుంబం పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. చిన్న బిడ్డలు, ఆడపిల్లలైతే ఎలా పెద్దగా అవుతారు, ఎలా పెళ్లిళ్ళు చేస్తాం. మగపిల్లలైతే చదువులు ఎలా ముగిస్తారు. ఆ భార్య పరిస్థితి ఏంటి? కాకులు పొడిచినట్టు పొడుస్తారు. అంటే నీవు బ్రతికి ఉండాలంటే నీకు దీవెన కావాలి. ఆ తల్లి బ్రతికి ఉండాలంటే దీవెన కావాలి. మన ఉద్యోగాలు నిలబడాలంటే దేవుడు కాపాడాలి. రేపు ఏం జరుగుతుందో తెలియని జీవితం అని మనకు తెలుసు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13, 14 వచనాల్లో, ఆవిరి వంటి జీవితాలు కలిగిన మనమే ఇంత నిర్లక్ష్యమా? ఇంత నిర్లక్ష్యమా? మారదాం. అరే, 2026లో కూడా మారకపోతే ఎప్పుడు మారుతాం చెప్పండి? నలిగిపోయాం, నడపలేకపోతున్నాం, సంసారాలన్నీ పగిలిపోతున్నాయి, దీవెనలు లేవు, అనారోగ్యాలు పీడిస్తున్నాయి, అప్పుల బాధలు వెంటాడుతున్నాయి, పరిశుద్ధ జీవితం లేనే లేదు. ఈ స్థితిలో కూడా మనం మారకపోతే ఏ స్థితిలో మారుతాం చెప్పండి? మీరే చెప్పండి, మీరే చెప్పండి, మీరే చెప్పండి. ఒక్క మాట, మారుతాం యేసయ్య. మారుతాం యేసయ్య. ఇంతవరకు మేము మారలేకపోయాం యేసయ్య. 2026 ఒక నెల కూడా గడిపాం. నా జీవిత తీరమునా, నా అపజయ
భారమున్నా నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు. మనకి ఈ పాట బాగా తెలుసు, కానీ లిరిక్స్ని ఎప్పుడు పట్టించుకోం. నీ జీవిత తీరం ఎక్కడుందో నీకు తెలియదు. నువ్వు ఎక్కడ ఏలు పెడితే అక్కడ అపజయం పొందుతున్నావు, ఆ సంగతి మర్చిపోయావు. నీ హృదయం ఎప్పుడో నలిగిపోయి ఉన్నది. నన్ను నడిపించమని ప్రార్థన చేస్తున్నాడు రెవరెండ్ డాక్టర్ మాసులోమణి గారు. నాయాత్మ విరబూయా నా దీక్ష ఫలింప. కేవలం నేను మళ్ళీ చెప్తున్నానండి, పాటలు పాడొద్దనే సంఘాలు కూడా వచ్చాయి. అసలు ఈ పాట లిరిక్స్ చదువుతుంటేనే మతులు పోతున్నాయి కదండి. ఎప్పుడు మన జీవితాలు విరబూస్తాయి? 2025లోనా, 26లోనా, 27లోనా, 28లోనా, చనిపోయాకనా? నా కుటుంబంలో కాలు పెట్టి యేసయ్యాని ఏనాడైనా అనగలుగుతున్నామా? నా నావలో కాలిడుము, నా సేవ చేకో. అసలు సేవ ఎక్కడ చేస్తున్నాం? చేకుంటానికి ఎక్కడ సేవ చేస్తున్నామండి? గుడికే రామాయ, స్త్రీల మైత్రి కూడిక లేదా, యూత్ మీటింగ్స్ మాకు సంబంధం లేదు, బైబిల్ స్టడీ మాకెందుకండి? బైబిల్ స్టడీ నాడి పించు నానావా. ఇక 4వ స్టెంజ్ అయితే నాకు చాలా ఇష్టమైంది. ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట 25లోనే మానేసి తిని, ప్రభువాక్యము వదిలి తిని పరమార్థము మరచి తిని, ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది. వెరీ గుడ్ ఎక్స్పర్ట్స్. ఫలహీనుడనై ఇప్పుడు కనీసం పాటింతు నీమా. ఇప్పుడైనా నేను పాటిస్తానని ఆ దైవజనుడు అంటున్నాడు. మరి మనం అనగలుగుతున్నామా? ఇప్పుడు వచ్చేవారు కనపడరు కొందరు, నాకు తెలుసు. అప్పుడప్పుడు చుక్కల్లా కనపడుతుంటాయి. రాత్రులప్పుడు చుక్కలు చూస్తే కొన్ని చుక్కలు మిణుకు అంటే తర్వాత అవి కనపడవు. నడిపించు నానావా నడి సంద్రమున దేవా. ప్రభువా మమ్మల్ని క్షమించండి, మా అసమానతలను క్షమించండి. ప్రార్థించలేకపోతున్నాం. వీ హ్యావ్ నాట్ టేకెన్ ఎనీ డెసిషన్. తీసుకోలేకపోయాం. ఏదో చేయాలనుకున్నాను, ఏది చేయలేకపోతున్నాను. చదవాలనుకుంటున్నాను, చదవలేకపోతున్నాను. ప్రార్థించాలనుకుంటున్నాను, ప్రార్థించలేకపోతున్నాను. నమ్మాలనుకుంటున్నాను, నమ్మలేకపోతున్నాను. క్షమించండి ప్రభువా, క్షమించండి ప్రభువా. నన్ను, నా కుటుంబాన్ని కాపాడండి ప్రభువా. నా ఉద్యోగాలను కాపాడండి, నా బిడ్డలను కాపాడండి. దూర ప్రాంతంలో ఉన్నారు కొందరు, ఇప్పుడిప్పుడే చదువుతున్నారు కొందరు. ఎక్కడ ఎవరికి ఏ ఆపద జరిగినా కుటుంబము మునిగిపోతుంది, ఆ నావ మునిగిపోతుంది. అందుకే నావా అనే మాట పైన రాసిన పాట. ఇప్పుడు నేను లేచాను, 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా నా ఇంటికి రా. 2026లో నా జీవితాన్ని మార్చండి, మార్చండి ప్రభు. నా కుటుంబము మీ ఎదురుగా ఉన్నది, మా చంటి బిడ్డలు మీ ఎదురుగా ఉన్నారు, మా వ్యాపారములు, మా ఉద్యోగములు మీ ఎదురుగా ఉన్నాయి.
మేము నిమిత్త మాత్రమని తెలుసుకున్నాం. అపొస్తలుల కార్యముల ద్వారా 16 అధ్యాయాల్లో వారు చేసిన పనులలో ఇసుమంత మేము కూడా చేస్తామని మాకు ఒక మంచి మనసును ప్రసాదించమని యేసయ్య మా సంఘమును, సంఘ కాపరిని, సంఘ ఎగ్జిక్యూటివ్ బాడీ, ఉమెన్ ఫెలోషిప్, యూత్ ఫెలోషిప్ కాపాడండి తండ్రి. పాల్వంచ పట్టణంలో ఉన్న 61 చర్చెస్ను కాపాడండి. 61 చర్చెస్ పాల్వంచ పట్టణంలోనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 1000కు పైగా ఉన్నాయి. మేమందరము కూడా మీ రాకడలో మేము కూడా ఎత్తబడే సంఘములో ఉండాలని కదా ఈ ప్రేమను మాకు అనుగ్రహించండి. మమ్మల్ని పరిశుద్ధపరచండి, దీవించండి, ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో అతివింత వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చబడి ఉన్నట్లు భూమి యందును నెరవేర్చబడిన గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఏళ్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనుడే కాక దుష్టుని తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనవి తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువుల వారి కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మనకును సర్వలోకములకు తోడై నీడై ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.